ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ లో జీ వాల్యూ హెచ్ వాల్యూ మెన్షన్ చేసేసారు అండ్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్, గివెన్ డేటాలో ఇవన్నీ ఇచ్చేసాడు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో దాని నుంచి మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g/1 + gh. ఇది ఎప్పుడు రాస్తాం, నెగిటివ్ ఫీడ్బ్యాక్, కానీ మనకి ఇచ్చింది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఈ క్వశ్చన్ రాయాలి, సారీ ఈ ఫామ్ లో రాయాలి. దీని నుంచి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే -4/3 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ క్వశ్చన్. దెన్ we will move on to the next question. Second question చూద్దామా. సో second question, right? So we'll see the second question. మీరు ప్యారలల్ గా రాసుకుంటూ రావాలి, ఊరికే ఏదో సినిమా చూసినట్టు చూస్తా అంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, బికాస్ మనం ఇక్కడ ఉన్న స్పేస్ ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేయాలంటే మీరు రాసుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్ నేను రాసినప్పుడు మీరు కూడా ప్యారలల్ గా రాసుకుంటూ వెళ్ళండి. The transfer function is equal to 1 plus 0.5s by 1 plus s represents అంటే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే లీడ్ నెట్వర్క్, లీడ్ అన్నాడు, ల్యాగ్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ లీడ్, సెకండ్ ఆప్షన్ ల్యాగ్, థర్డ్ ఆప్షన్ ల్యాగ్ లీడ్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ప్రపోర్షనల్ అంటే పీ కంట్రోలర్ అంటాం. పీ కంట్రోలర్, ప్రపోర్షనల్ కంట్రోలర్ ఆర్ పీ కంట్రోలర్ అంటాం. సో బేసిక్ గా మనకు ఉన్న ఆప్షన్ లో అని ల్యాగ్, లీడ్ ఈ మూడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఆన్సర్ మనకి ఈ కాంపన్సేటర్స్ లోనే ఉండొచ్చు, లేదు పీ కంట్రోలర్ కూడా ఉండొచ్చు. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, మాక్సిమం మనకి ఇదే ఉండొచ్చు. ట్రై చేద్దాం. మనకి తెలిసిన యాక్చువల్గా మనం స్టడీ చేసిన కాన్సెప్ట్ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి వద్దాం. ఓకే, ఎందుకంటే అది రిలేటెడ్. కాంపన్సేటర్ ఏ టైప్ ఆఫ్ కాంపన్సేటర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ క్వశ్చన్ అది. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కాంపన్సేటర్. లీడ్ కాంపన్సేటరా, ల్యాగ్ కాంపన్సేటరా, లేదంటే కాంబినేషనా అనేది మనం డిస్కస్ చేయాలి. సో టైప్ ఆఫ్ కాంపన్సేటర్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ కాంపన్సేటర్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చెప్పాను. జనరలైజ్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకటి చెప్పాను. జనరలైజ్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ కాంపన్సేటర్స్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టాండర్డ్ ఫామ్ చెప్పాను ఆల్రెడీ. అదేంటంటే మనకి s + z/s + p ఈ ఫార్మాట్ లో రాయొచ్చు. s + p. సో దీన్ని ఏమంటాం, పోల్ జీరో ఫామ్, pz ఫామ్ అంటాం. పోల్ జీరో ఫామ్ అంటాం. అదే మనకి టైం కాన్స్టెంట్ ఫామ్ అనుకోండి, ఆల్ఫా ఇంటూ 1 + ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంకా తప్పదు మనకి. ఆల్ఫా ఇక్కడ రాదు, ts by 1 + ఆల్ఫా ts. సో దీన్ని ఏమంటాం, టైం కాన్స్టెంట్ ఫామ్, టీసీ ఫామ్ అంటే టైం కాన్స్టెంట్ ఫామ్ అంటాం. అర్థమైంది కదమ్మా. సో టైం కాన్స్టెంట్ ఫామ్ అనే ఒకటి, పోల్ జీరో ఫామ్ అనే ఒకటి. సో ఇలా మనకి రెండు ఫామ్స్ ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ నేను రీకలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో ఈ రెండిట్లో మనకి స్టాండర్డ్ ఫామ్స్ అంటే ఇవే. ఎనీ కాంపన్సేటర్, అది ల్యాగ్ కావచ్చు, లీడ్ కావచ్చు. కాంబినేషన్ కి మళ్ళీ వస్తాం. సో ప్రస్తుతానికి ల్యాగా లీడా అనేది మనం డిస్కస్ చేయాలి కాబట్టి, సో ల్యాగ్ కాంపన్సేటర్ కానీ లీడ్ కాంపన్సేటర్ కానీ ఈ రెండు ఫార్మాట్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇది టైం కాన్స్టెంట్ ఫామ్ లేదంటే పోల్ జీరో ఫామ్. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసారంటే వాడు అడిగింది టైం కాన్స్టెంట్ ఫామ్. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఫామ్ అడుగుతాడని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇట్ ఈస్ ఏ టైం కాన్స్టెంట్ ఫామ్. కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే, సో దిస్ వన్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దిస్ వన్. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో మనం కంపేర్ చేయాలంటే ఆ మీనింగ్ ఏంటంటే ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకునే ముందు మనకి ల్యాగ్ కాంపన్సేటర్, లీడ్ కాంపన్సేటర్ దీని నుంచి ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియాలి. ఓకే, సో ఫర్ దట్ z/p, ఇక్కడ z/p ఉంది కదా, z/p ని ఆల్ఫాగా తీసుకున్నాం. ఓకే, లెట్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఆల్ఫా రాసాం కదా, ఆల్ఫా అంటే z/p. ఓకే, సో ఇఫ్ ఆల్ఫా ఈస్ లెస్ దాన్ 1, ఇది ఫస్ట్ కండిషన్. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం అర్థమైందంటే కాంపన్సేటర్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. దీని మీద ఇంకా డెప్త్ గా మనం అనలైజ్ చేయాలి. ఇంకా ఫర్దర్ గా ఫ్రీక్వెన్సీ డొమైన్ లో రూట్ లోకస్, బోడే ప్లాట్ కంప్లీట్ అయిన తర్వాత దీని మీద మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. డిజైనింగ్ అప్పుడు ఎలా మనం వాడుకోవాలి, దీన్ని కాంపన్సేటర్ ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తాం. సో ప్రస్తుతానికి ఏంటంటే కాంపన్సేటర్ ఐడెంటిఫై చేయడం ఎలా. ఓకే, సో ఇఫ్ ఆల్ఫా ఈస్ లెస్ దాన్ 1, ఇది కండిషన్. ఆల్ఫా ఈస్ లెస్ దాన్ అంటే z/p ఈస్ లెస్ దాన్ 1 అంటే z ఈస్ లెస్ దాన్ p, అంతేనా. z ఈస్ లెస్ దాన్ p అంటే p తో కంపేర్ చేస్తే z వాల్యూ చాలా తక్కువ ఉంది. ఓకే, ఇంతే కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఇది తెలిసిందంటే ఇంక ఈజీగా అయిపోతుంది.
జెడ్ వాల్యూ తక్కువ ఉండాలి, పి వాల్యూ ఎక్కువ ఉండాలి. అంటే మనం ఇండికేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ జెడ్ వాల్యూ రాయాలి, ఫస్ట్ జెడ్ వాల్యూ. సో జెడ్ వాల్యూ రాయాలి కాబట్టి జెడ్ ని 0 కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తున్న జెడ్ వాల్యూ. నెక్స్ట్ పోల్ వాల్యూ రిప్రజెంట్ చేయాలి. సో పోల్ వాల్యూ రిప్రజెంట్ చేయాలి కాబట్టి దీస్ ఆర్ పోల్ వాల్యూ. ఓకే, సో ఈ పోల్ వాల్యూ కూడా మనం రైట్, సో ఈ పోల్ వాల్యూ కూడా మనం చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదమ్మా? సో ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 1 అయితే జెడ్ బై పి ఈజ్ లెస్ దాన్ 1, దట్ మీన్స్ జెడ్ ఈజ్ లెస్ దాన్ పి. సో ఇలా మనం ఇండికేట్ చేస్తాం. ఎస్ ప్లేన్ లో ఫస్ట్ ఆరిజన్ నుంచి తీసుకుంటే ఫస్ట్ వచ్చేది జెడ్, తర్వాత వచ్చేది పోల్. ఓకేనా, తర్వాత వచ్చేది పోల్. గుర్తుపెట్టుకోండి, కాంపన్సేటర్స్ అన్ని లెఫ్ట్ సైడే ఉంటాయి. కాంపన్సేటర్ లో ఉన్న పోల్స్ జీరోస్ అన్ని మాక్సిమం మనకి లెఫ్ట్ సైడ్ లోనే వస్తాయి, అంటే స్టేబుల్ రీజియన్ లోనే ఉంటాయి. కాంపన్సేటర్స్ అన్ని స్టేబుల్ గా ఉంటాయి, అన్స్టేబుల్ కాదు, స్టేబుల్ సిస్టమ్స్. కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఇక్కడ నుంచి మనం తీసుకుంటున్నాం ఏంటంటే జెడ్ అనేది రెఫరెన్స్, విత్ రెస్పెక్ట్ టు జెడ్ పోల్ అనేది లీడింగా లాగింగా, అది తెలిసిందంటే దీని పేరు తెలుస్తుంది అంతే. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ పోల్ ఈస్ లీడింగ్, పోల్ ముందుకుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు జెడ్ పోల్ ఈస్ లీడింగ్, విత్ రెస్పెక్ట్ టు జెడ్ పోల్ ఈస్ లీడింగ్. కాబట్టి ఈ కాంపన్సేటర్ ఏమంటాం అంటే ఆల్ఫా ఈస్ లెస్ దాన్ 1 ఉందంటే ఆ టైప్ ఆఫ్ కాంపన్సేటర్ ని మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే లీడ్ కాంపన్సేటర్ అంటాం. అర్థమైంది కదమ్మా? నేమ్ గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా, మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే మర్చిపోతారు. ఆల్ఫా లెస్ దానా గ్రేటర్ దానా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి దానికోసం ఆల్ఫా వాల్యూ జెడ్ బై పి, దానిలోంచి జెడ్ ఈస్ లెస్ దాన్ పి అని రాశాను. సో జెడ్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు జెడ్ పోల్ ఈస్ లీడింగ్ కాబట్టి లీడ్ కాంపన్సేటర్, విత్ రెస్పెక్ట్ టు జెడ్ పోల్ ఈస్ లీడింగ్ కాబట్టి లీడ్ కాంపన్సేటర్. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తారు, విచ్ వన్ ఈస్ డామినేట్ అంటే పోల్ డామినెంట్ గా ఉందా, జీరో డామినెంట్ గా ఉందా అని అడుగుతారు. డామినెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆరిజన్ కి దగ్గరగా ఉన్నది ఏది అనేది అక్కడ కాన్సెప్ట్. సో విచ్ వన్ ఈస్ డామినెంట్ అన్నప్పుడు యూ షుడ్ కన్సిడర్ విచ్ వన్ ఈస్ నియరర్ టు ఆరిజన్, అంటే ఈ ఆరిజన్ కి దగ్గరగా ఉన్నది ఏది అంటే జీరో. సో కాబట్టి లీడ్ కాంపన్సేటర్ లో డామినెంట్ ఏదంటే జీరో, లీడ్ కాంపన్సేటర్ డామినెంట్ ఏదంటే జీరో. అర్థమైంది కదా? ఈ ఒక్కటి చెప్తే మిగతా ఆటోమేటిక్ గా మనం గెస్ చేయొచ్చు. అంటే ల్యాక్ కాంపన్సేటర్ అయితే దీనికి ఆపోజిట్ లో వస్తుంది అనాలిసిస్ అంతా. ఇది నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాను. సో ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అంటే ల్యాగ్ అవుతుంది, ఆల్ఫా గ్రేటర్ దాన్ అయితే ల్యాగ్ అవుతుంది. అప్పుడు కండిషన్ ఇది ఆపోజిట్ వస్తుంది, అంటే ఇక్కడ లొకేషన్ ఆఫ్ పోల్స్ కూడా ఆపోజిట్ వస్తుంది. ఆపోజిట్ అంటే ఫస్ట్ పోల్ వస్తుంది, తర్వాత జీరో వస్తుంది. అంటే మనకి డయాగ్రామ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేది పోల్, తర్వాత వచ్చేది జీరో. సో విత్ రెస్పెక్ట్ టు జీరో అనే ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు జీరో పోల్ ఈస్ లాగింగ్ కాబట్టి ఇది ల్యాగ్ కాంపన్సేటర్. విత్ రెస్పెక్ట్ టు జీరో పోల్ ఈస్ లాగింగ్ కాబట్టి అది ల్యాగ్ కాంపన్సేటర్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు జీరో పోల్ ఈస్ లాగింగ్, విత్ రెస్పెక్ట్ టు జీరో పోల్ ఈస్ లీడింగ్ కాబట్టి లీడ్ కాంపన్సేటర్. అర్థమైంది కదమ్మా? సో ఇది మనకి మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఈ ఆన్సర్ మనం చేయొచ్చు. ఓకే, కాంబినేషన్ ఎలా వస్తుంది సార్ అంటే కాంబినేషన్ లో మళ్ళీ మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాంబినేషన్ అంటే ఇది అర్థమైంది కదా, ఇది రాసుకున్నారు కదా. సో ఇది ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ చేయొచ్చు ఈజీగా. మరి ల్యాగ్ లీడ్ కాంబినేషన్ ఎలా సార్ ఐడెంటిఫై చేయడం అనేది కూడా నేను ప్రీవియస్ క్లాసెస్ లో మన వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అక్కడ కాంపన్సేటర్స్ మనకి కాంబినేషన్ వస్తుంది, ఎస్ ప్లస్ జెడ్1 బై ఎస్ ప్లస్ పి1 ఇలా కాంబినేషన్స్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తాం అనమాట. ఇది నోట్ చేసుకుంటారని వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ మీరు నోట్ చేసుకుని ఉంటారు. సో ఐ క్యాన్ రబ్ దిస్ వన్. ఓకే, సో రబ్ చేస్తున్నాను. కాంబినేషన్ అయితే ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాను. సో కాంబినేషన్ అయితే మనకి ఏంటంటే ఎస్ ప్లస్ జెడ్1 బై ఎస్ ప్లస్ జెడ్2 p1 ఇంటూ ఎస్ ప్లస్ జెడ్2 బై ఎస్ ప్లస్ p1. ఓకేనా? సో ఇది ఆల్ఫా అనండి, ఆల్ఫా లేదంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే Z1 బై P1 ఈస్ గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు, Z2 బై P2 P2 ఉంటుంది గ్రేటర్ దాన్ 1 ఉండొచ్చు. ఈ రెండు గ్రేటర్ దాన్ 1 ఉండొచ్చు, లేదు ఒకటి లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్. కాంబినేషన్స్ నేను చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో. సో Z1 P1 ఈస్ గ్రేటర్ దాన్ 1 అండ్ Z2 P2 ఈస్ లెస్ దాన్ 1. ఓకేనా? ఇలా ఉందనుకోండి, దీన్ని ఏమంటాం అంటే దీన్ని ఆల్ఫా అంటాం కదా. Z బై P అంటే ఆల్ఫా. ఫస్ట్ ఏమొచ్చింది, ఆల్ఫా ఈస్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది, తర్వాత ఆల్ఫా ఈస్ లెస్ దాన్ 1 వచ్చింది. గ్రేటర్ దాన్ 1 అంటే ఏమంటాం, ల్యాగ్ కాంపన్సేటర్. తర్వాత వచ్చింది లీడ్ కాంపన్సేటర్. కాబట్టి ఈ కాంబినేషన్ ఏమంటాం అంటే ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్స్ అంటాం. ఇక్కడ రెండు ఆల్ఫాలే రాస్తాను, కన్ఫ్యూజ్ అవుతారనేసి నేను ఫస్ట్ Z1 Z2 తో రాసింది. ఓకే, సో ఈ కండిషన్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ల్యాగ్ కాంపన్సేటర్. ఈ కండిషన్ ఇండికేట్ చేసేది లీడ్ కాంపన్సేటర్.
ఓకేనా, లీడ్ కాంపన్సేటర్. దీనికి ఆపోజిట్ వస్తే మిగతా కాంబినేషన్స్ వస్తాయి. అంటే గ్రేటర్ దాన్ 1, 2 గ్రేటర్ దాన్ 1 అయితే ఏం చేయాలి సార్? 2 గ్రేటర్ దాన్ 1 అయితే ల్యాగ్ కాంపన్సేటర్స్, ఇది ల్యాగే, ఇది ల్యాగే. ఆ ల్యాగ్ కాంపన్సేటర్స్ క్యాస్కేడెడ్ లో అంటే సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంటారు అని మీనింగ్. క్యాస్కేడెడ్ లో కనెక్ట్ చేసి ఉంటారు, సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంటారని మీనింగ్ అక్కడ. అంటే 2 కాంపన్సేటర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే అప్పుడు కండిషన్ ఇలా వస్తుంది. ఓకేనా, సో లెస్ దాన్ 1 వస్తే లీడ్. సో ఇలా మనకు మొత్తం కాన్సెప్ట్ నేను ప్రీవియస్ క్లాస్ లో బాక్స్ టైప్ లో డ్రా చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ లెక్చర్స్ మీరు ఫాలో అయ్యి ఉంటే ఇది కొంచెం బెటర్ గా ఉండేది. సో ఇప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రాబ్లం సొల్యూషన్ రావాలంటే ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. సో జస్ట్ బిఫోర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం కదా. సో ల్యాగ్ కాంపన్సేటర్, లీడ్ కాంపన్సేటర్ ఇండివిజువల్ గా ఉంటే ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. దట్ ఈస్ టైం కాన్స్టెంట్ ఫార్మే కాబట్టి ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా 1 ప్లస్ టిఎస్ బై 1 ప్లస్ ఆల్ఫా టిఎస్. ఓకేనా, సో ఇది స్టాండర్డ్ ఫామ్, ఇది గుర్తుండాలి. ఇది చూడంగానే మన కాంపన్సేటర్ ఈ స్టాండర్డ్ ఫామ్ గుర్తు రావాలి. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆల్ఫా అనేది టైప్ ఆఫ్ కాంపన్సేటర్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేయరు. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్ఫాని బేస్ చేసుకొని నేను చెప్పేస్తాను సార్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చెప్తే అది మన టైప్ ఆఫ్ కాంపన్సేటర్ ఐడెంటిఫై చేయడానికి ఈ ఆల్ఫాని ఎప్పుడు వాడద్దండి. బికాస్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ గెయిన్ ఆల్సో. ఇన్ సమ్ కేసెస్ కే వాల్యూ ఉంటుంది కదా, సిస్టమ్ గెయిన్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో గెయిన్ ఉంటుంది కదా, ఆ గెయిన్ వాల్యూతో కూడా మల్టిప్లై వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ ఫ్యాక్టర్ తీసుకొని మనం రిప్రజెంట్ చేయడానికి కుదరదు. ఓకే, గెయిన్ తో మల్టిప్లై వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్ ని ఎప్పుడు కన్సిడర్ చేయొద్దండి. ఆల్వేస్ ప్రిఫర్ డినామినేటర్ ఫ్యాక్టర్. సో డినామినేటర్ ఫ్యాక్టర్ ని ఎప్పుడు మనం ప్రిఫర్ చేయాలి. ఓకే, కంపేర్ చేసేటప్పుడు డినామినేటర్ లో ఉన్న ఆల్ఫా టీఏ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ రెండు కంపేర్ చేద్దాం. డినామినేటర్ లో ఆల్ఫా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, కోఎఫిషియంట్ 1. అదే న్యూమరేటర్ కంపేర్ చేశారనుకోండి, టీ ఈక్వల్ టు 0.5. అర్థమైంది కదా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/t అంటే 1/2 అంటే 1/2. సో వీ కెన్ రైట్ 2. మరి ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది, ఆల్ఫా వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 1 కదా. మరి గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. కాబట్టి ఆల్ఫా వాల్యూ Z/P ఈస్ గ్రేటర్ దాన్, Z ఈస్ గ్రేటర్ దాన్ P. అంటే Z వాల్యూ ఎక్కువ ఉంది, P వాల్యూ తక్కువ ఉంది. Z వాల్యూ ఎక్కువ ఉంది, P వాల్యూ తక్కువ ఉంది. దిస్ ఇస్ Z అండ్ దిస్ ఇస్ P. అంతేనా, Z వాల్యూ ఎక్కువ ఉంది, P వాల్యూ తక్కువ ఉంది. విత్ రెస్పెక్ట్ టు Z P ఈస్ లాగింగ్. విత్ రెస్పెక్ట్ టు Z P ఈస్ లాగింగ్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కాంపన్సేటర్ ఏది అంటే ల్యాగ్ కాంపన్సేటర్. విత్ రెస్పెక్ట్ టు Z P ఈస్ లాగింగ్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కాంపన్సేటర్ ఏదంటే ల్యాగ్ కాంపన్సేటర్. అర్థమైంది కదమ్మా. కాన్సెప్ట్ మీకు అర్థమవడం కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దీనికి వచ్చాను. డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలనే విషయంతో దీన్ని తీసుకున్నాం. సో ల్యాగ్ కాంపన్సేటర్ అనేది దీనికి ఆన్సర్. అర్థమైంది కదా. ల్యాగ్ కాంపన్సేటర్ ఆర్ యూ కెన్ సే ల్యాగ్ నెట్వర్క్. ల్యాగ్ నెట్వర్క్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. క్లారిటీ ఉంది కదమ్మా, రైట్. సో మధ్యలో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. బికాస్ నేను రబ్ చేసేస్తే మళ్ళీ ఇదంతా రబ్ అయిపోతుంది. కాబట్టి మీకు చెప్పేటప్పుడు ఆన్సర్ అయిపోయిందని చెప్పిన తర్వాత అన్మ్యూట్ చేసుకొని అయినా అడగచ్చు, లేదా చాట్ బాక్స్ అయినా పెట్టచ్చు. మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇది సింపుల్ కాన్సెప్ట్, అర్థమైంది కదా. ఓకే, దెన్ వీ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే ఏ పొజిషన్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ షోన్ బిలో. అంటే ఒక కంట్రోల్ సిస్టమ్ ఇచ్చాడు. ఈ కంట్రోల్ సిస్టమ్ ఇది. సో G ఈజ్ ఈక్వల్ టు 10/S ఇంటూ S+1. సో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. అండ్ హియర్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్ విత్ ఎ గెయిన్ H వాల్యూ 5. ఇది సిస్టమ్. ఏ పొజిషన్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ షోన్ బిలో. We need to find out the sensitivity of closed loop transfer function with respect to Z. Sensitivity of closed loop transfer function T with respect to Z. Okay, ఎంత అనేది అడుగుతున్నాడు. ఫర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా is equal to 1 radian per second. ఫర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈక్వల్ టు 1 radian per second. సో ఇది క్వశ్చన్. సెన్సిటివిటీ కనుక్కోవాలి, ఒమేగా వాల్యూ 1 radian per second ఉండాలి. ఆ కేసులో మనకి సెన్సిటివిటీ వాల్యూ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. ఓకే, ఇది క్వశ్చన్. అర్థమైంది కదా క్వశ్చన్ ఏంటనేది. సో వాడు ఇచ్చిన సిస్టమ్ ఇది, పొజిషన్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చాడు. ఈ పొజిషన్ కంట్రోల్ సిస్టమ్ కి సెన్సిటివిటీ S అంటే సెన్సిటివిటీ ఆఫ్, T అంటే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అది అన్ని క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు. T ఈస్ నథింగ్ బట్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. G ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్. ఇక్కడ ఉంది కదా ఫార్వర్డ్ పాత్ గెయిన్. సో సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు గెయిన్ వాల్యూ ఎంత. ఫార్ ఒమేగా ఈక్వల్ టు 1 radian per second. ఒమేగా ఈక్వల్ టు 1 radian per second. సో దీనికి మనకు సెన్సిటివిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెన్సిటివిటీ జనరల్ ఫార్ములా మనకు ఐడియా ఉంది.
సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు గెయిన్ అడిగారు అనుకోండి, మన ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఓకే, సో దిస్ ద బేసిక్ ఫార్ములా, బేసిక్ సెన్సిటివిటీ ఫార్ములా. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేసి సింప్లిఫై చేసి డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్లో. సెన్సిటివిటీ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసాము. దీన్ని మీరు ఫర్దర్గా సాల్వ్ చేశారంటే క్లోజ్ లూప్ సిస్టమ్కి సెన్సిటివిటీ వస్తుంది 1 + GH అనే ఫ్యాక్టర్ వస్తుంది. సో STG విత్ రెస్పెక్ట్ టు ఫార్వర్డ్ పాత్ గెయిన్ అయితే 1/1 + GH. అదే విధంగా సెన్సిటివిటీ విత్ రెస్పెక్ట్ టు ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ అనుకోండి, -GH/1 + GH, -GH/1 + GH వస్తుంది. సో ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ కూడా ఏంటంటే, ఇక్కడ మనం రాసే కండిషన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని, ఫర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అర్థమైందా? సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇది -GH/1 + GH. ఒకవేళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ డెరివేషన్స్ ఇవన్నీ మనం ప్రీవియస్గా సెన్సిటివిటీ ఫ్యాక్టర్లో డిస్కస్ చేసాము. సో దానిలో నుంచి డైరెక్ట్గా ఇక్కడ మనం ఫార్ములాస్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ కాదు, విత్ రెస్పెక్ట్ టు జీ అడిగాడు. కాబట్టి ఇది తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు జీ రాయాలి. అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఈ ఫార్ములా బేస్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, సో లెట్ us ట్రై టు సాల్వ్ దిస్ వన్. అర్థమైంది కదా రెండు? సో ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇలా రాస్తాం. ఒకవేళ పాజిటివ్ అయింది అనుకోండి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే యూ షుడ్ కన్సిడర్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా మనం మైనస్లు ప్లస్లు మైనస్లు చేయాలి. సో డోంట్ ఫర్గెట్ దట్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి. ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఇది ఫార్ములా. పాజిటివ్ అయితే +GH 1 - GH వస్తుంది. సో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు GA కాబట్టి ఏం చేంజ్ అవ్వదు. ఫీడ్బ్యాక్ వచ్చేది ఇక్కడే కాబట్టి దీంట్లో మనకి ఎక్కువ. మరి ఈ రెండిట్లో ఏది మనకి సెన్సిటివిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందంటే, ఫీడ్బ్యాక్ ని మనం వేరీ చేస్తూ ఉంటే ఆ పారామీటర్ వల్ల సెన్సిటివిటీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ G అనే H అనే పారామీటర్ రెండు ఉన్నాయి కదా. సో G పారామీటర్ H పారామీటర్ లో H పారామీటర్ ని మనం వేరీ చేయడం వల్ల సెన్సిటివిటీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం క్లోజ్ లూప్ సిస్టమ్ డిజైన్ చేయాలి అన్నప్పుడు H ఫ్యాక్టర్ ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ దీన్ని డిపెండ్ చేసుకొని సెన్సిటివిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. జనరల్ గా సెన్సిటివిటీ ఎలా ఉండాలి, ఒక మంచి కంట్రోల్ సిస్టమ్ కి సెన్సిటివిటీ ఎలా ఉండాలంటే, ఫర్ ఎ గుడ్ కంట్రోల్ సిస్టమ్ సెన్సిటివిటీ విల్ బి లెస్ ఫార్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్. సెన్సిటివిటీ ఈస్ లెస్ ఫార్ external disturbances, okay, and sensitivity is more for input parameter variation. అర్థమవుతుందా? ఒక మంచి కంట్రోల్ సిస్టమ్ మనం డిజైన్ చేయాలంటే సెన్సిటివిటీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడాలి. కాబట్టి సెన్సిటివిటీ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉండాలి అంటే, ఆ సెన్సిటివిటీ చాలా తక్కువ ఉండాలి విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్ డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చినప్పుడు చాలా తక్కువ వేరియేషన్ చూపించాలి, అంటే సెన్సిటివిటీ తక్కువ ఉండాలి. అదే ఇన్పుట్ వేరియేషన్ కి ఎక్కువ ఉండాలి, అంటే ఇన్పుట్ మనం క్విక్ గా వేరీ చేస్తున్నాం అంటే అవుట్పుట్ కూడా క్విక్ గా వేరీ అవ్వాలి. కాబట్టి సెన్సిటివిటీ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ పారామీటర్ వేరీ అవ్వాలి. సో కాబట్టి సెన్సిటివిటీకి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా ఉంటే సరిపోతుంది. బికాస్ సెన్సిటివిటీ విత్ రెస్పెక్ట్ టు జీ అడిగాడు కాబట్టి ఈ ఫార్ములా కావాలి. సో ఒమేగా వాల్యూ 1 rad/s దగ్గర అడిగాడు కాబట్టి ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో మీరు ప్యారల్ గా నోట్ చేసుకుంటారండి. ఓకే, వింటా ఉంటే మర్చిపోతాము, రాసుకోము, అర్థం కాదు. ఓకే, సో కాబట్టి రాసుకోండి కంపల్సరీగా. ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ అన్ని మనం రాయాలి. థియరీ అయితే వినొచ్చు, ప్రాబ్లమాటిక్ కాబట్టి ఖచ్చితంగా రాయాలి. సో 1/1 + GH. సో 1/1 + GH ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 × 10 అంటే 50. 50/s × s+1. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎల్సిఎం చేద్దాం. న్యూమరేటర్లో ఏమొస్తుంది? s × s+1/s × s+1 + 50 అంటే ఏం రాయొచ్చు? s² + s/s² + s + 50. అర్థమైంది కదా? ఓకే, కానీ ఇక్కడ కండిషన్ వాడు ఇక్కడ వరకు అడగలేదు, ఇది అడగట్లేదు. వాడు ఒమేగా వాల్యూ అడుగుతున్నాడు. ఒమేగా వాల్యూ 1 ఉన్నప్పుడు సెన్సిటివిటీ ఎంత వస్తుంది వాల్యూ అడుగుతున్నాడు. అంటే వాల్యూ అంటే ఆప్షన్స్ లో మనకు చూసారంటే న్యూమరికల్స్ ఉంటాయి, అంటే ఎక్స్ప్రెషన్ ఎస్ డొమైన్ లో లేదు. -0.5 -0.029 ఇలా మనకు వాల్యూస్ ఇచ్చాడు. అంటే s = s లో ఇవ్వలేదు ఆన్సర్ వాడు. ఒమేగా = 1 తీసుకుంటే వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ మనకు కావాలి. ఓకే, సో ఆ వాల్యూస్ కావాలి. మరి ఆ వాల్యూస్ కావాలంటే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఒమేగా వాల్యూ 1 rad/s ఇచ్చాడు, కానీ మనకి వచ్చినవన్నీ ఎస్ డొమైన్ లో ఉన్నాయి. కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే s = jω. పుట్ s = jω. ఎస్ డొమైన్ లో ఉంది కాబట్టి
దాన్ని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి రైట్, వెరీ గుడ్ పల్లవి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి వచ్చేస్తుంది. ఎస్ ఈస్ నథింగ్ బట్ ఎస్ డొమైన్. సో దీన్ని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ మార్చాలంటే ఎస్ ఈక్వల్ టు జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేయాలంతే. రియల్ పార్ట్ ఏముండదు, ఇమాజినరీ పార్ట్ మాత్రమే జే ఒమేగా. అది సబ్స్టిట్యూట్ చేసామంటే విల్ గెట్ ఆటోమేటిక్లీ ద ఆన్సర్ విల్ బి సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ మనకు వస్తుంది. అది నేను ఇక్కడ రాస్తున్నాను, సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా అన్నప్పుడు ఒమేగా వాల్యూ ఎంత ఉంది, 1 రేడియన్. అంటే జేనే కదా ఇంకా రాయాల్సింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే బికాస్ ఒమేగా వాల్యూ ఇస్ 1 రేడియన్ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే. సో జే స్క్వేర్ ప్లస్ జే, ఓకేనా, జే స్క్వేర్ ప్లస్ జే, జే స్క్వేర్ ప్లస్ జే ప్లస్ 50. అర్థమైంది కదమ్మా. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, జే స్క్వేర్ అంటే -1, ఐ స్క్వేర్ అంటే -1. సో కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, -1 ప్లస్ జే, -1 ప్లస్ జే అని రాయొచ్చు. -1 ప్లస్ జే డివైడెడ్ బై -1 ప్లస్ జే, న్యూమరేటర్ -1 ప్లస్ జే. డినామినేటర్ చూసారంటే జే స్క్వేర్ -1, ఇక్కడ ఆల్రెడీ 50 ఉంది, 50లో నుంచి -1 పోతే 49. సో జే ప్లస్ 49, జే ప్లస్ 49. మరి ఆన్సర్ మనకి జేలో కూడా లేదు, ఆన్సర్ వాల్యూలో ఉంది. నేను అదే చెప్తున్నా, ఆన్సర్ మనకి వాల్యూస్ లో ఇచ్చాడు. దెర్ ఈస్ నో సపరేట్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జే. జేలో వాడు ఆన్సర్ ఇవ్వలేదు, ఆన్సర్ మనకి వాల్యూస్ అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనము, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. దీనికి మాడ్యులస్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. అర్థమైందమ్మా. ఇచ్చిన ఆన్సర్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడేమో ఎస్ లో వచ్చింది, ఎస్ నుంచి జేకి మార్చాం, జేకి మార్చిన తర్వాత ఆన్సర్ జేలో లేదు, న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మనము, దీన్ని సింప్లిఫై చేయాలంటే మాడ్యులస్ తీసుకోవాలి. మాడ్యులస్ తీసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్నాను. మాడ్యులస్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఒమేగా వాల్యూ 1 ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసేస్తాం కాబట్టి ఇంక డైరెక్ట్ గా మాడ్యులస్ తీసుకుంటే సరిపోతుంది. సో మాడ్యులస్ ఆఫ్ ఎస్టీజీ, ఈ వాల్యూ వాడు అడుగుతున్నాడు, మాడ్యులస్ అడుగుతున్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కాబట్టి 1 ప్లస్ 1, న్యూమరేటర్ -1 ఉన్న హోల్ స్క్వేర్ లో 1 అయిపోతుంది కాబట్టి అది రాసేసాను 1. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, జే స్క్వేర్ అంటే -1, 1 స్క్వేర్ అయిపోతుంది. సో 1 వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ మనకి 1/49 వస్తుంది. అంటే మీకు ఫ్యాక్టర్స్ ఇవి చూసారంటే, అంటే అప్రాక్సిమేషన్ చేయాలనుకుంటే 49 స్క్వేర్ వెన్ కంపేరింగ్ విత్ 1, 49 స్క్వేర్ ఈస్ గ్రేటర్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అప్రాక్సిమేట్, మీకు క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం కొంచెం ఇబ్బంది అనుకుంటే, సింప్లిఫై అవ్వాలంటే అప్రాక్సిమేషన్ చేసుకోవాలి. అప్రాక్సిమేషన్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ రెంట్లో మనం చెక్ చేసుకున్నామంటే 49, సో 49 ఈస్ ద గ్రేటర్ వాల్యూ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేసుకొని అప్రాక్సిమేట్ చేస్తే 1/49 వస్తుంది. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ 1/49 దెన్ విల్ గెట్ ఏ ఆన్సర్ 0. వాడు ఇచ్చిన ఆన్సర్ కూడా నేను చెప్తాను. సో ఆన్సర్ వాల్యూ ఇస్ 0.029 ఈస్ ద ఆన్సర్, 0.029. సో మీరు క్రాస్ చెక్ చేసి చూడండి, క్యాలిక్యులేటర్ మొబైల్లో కూడా ఉంటుంది మనకి. సో నేను మొబైల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో 0.029, 0.0204 అని వచ్చింది. సో ఇక్కడ √2 ఉంది కదా, అది కూడా కన్సిడర్ చేస్తానంటే చేయొచ్చు. అంటే మనకు కొంచెం ఎగ్జాక్ట్ రావాలి సార్, ఇది డినామినేటర్ 1, నేను 49 రాశాను. సో √2 కూడా మీరు కన్సిడర్ చేసి ట్రై చేసి చూడండి, ఇబ్బంది ఏం లేదు. విల్ గెట్ ద అప్రాక్సిమేట్. అంటే ఎగ్జాక్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అంతే. ఫాస్ట్ కావడం కోసం అప్రాక్సిమేషన్, ఎగ్జాక్ట్ కావాలనుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ చేయొచ్చు, క్యాలిక్యులేటర్ మన దగ్గర ఉంటుంది. సో √2 కూడా మీరు కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, దిస్ ఇస్ అరౌండ్ 0.028, 0.0228 ఇలా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ 0.029. ఓకే, అర్థమైంది కదా ఎలా చేయాలనేది. మీకు ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అప్రాక్సిమేషన్స్ చేయగలిగితే, ఇందాక నేను 1/49 రాశాను, అలా రాసినా కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఆన్సర్ వస్తుంది. కానీ ఈ వాల్యూస్ కి మరీ దగ్గరలో ఉందనుకోండి మిగతా చాయిసెస్, అప్పుడు ఏం చేయాలంటే యాక్యురేట్ వాల్యూస్కి వెళ్ళాలి. ఓకే, 0.029 ఉంటే డైరెక్ట్ గా పెట్టేస్తాం అదే ఆన్సర్. ఒకవేళ 0.029 లోనే స్మాల్ వేరియేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయాల్సింది, వేరే ఆప్షన్ లేదు. రైట్, సో ఇది మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 కి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రైజ్ ద డౌట్స్. ఐ థింక్ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే ఓకే రైట్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ చూద్దాం. నో సార్, అండర్స్టాండింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఫాలో అవుతున్నారు లేదా అనేది నాకు కొంచెం క్లారిటీ ఉండడం కోసం. ఎందుకంటే క్వశ్చన్లో మనకి డౌట్స్ మిమ్మల్ని అడగకుండా నేను రబ్ చేసేసాను అనుకోండి, డౌట్స్ అక్కడే ఉండిపోతుంది. కాబట్టి అక్కడే క్లారిఫై చేసుకుంటారని అడుగుతున్నాను అంతే. రైట్, డౌట్స్ ఉంటే మధ్యలో మీరు అంటే ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా చాట్ బాక్స్ లో పెట్టడము, లేదంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే రైట్, దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
మా ఇక్కడ క్వశ్చన్స్ మనం చాలా క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కాన్సెప్ట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా. సో కాబట్టి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మనకి ఇంపార్టెంట్. మన కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది, ఇలాంటి వే ఆఫ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకోసం మేము చాలా స్ట్రెయిన్ తీసుకొని దానికి సంబంధించినంత మనం డిస్కస్ చేస్తున్నాము ప్రీవియస్ లెక్చర్స్ కూడా. సో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అర్థం అవ్వాలని ఇంటెన్షన్తో తీసుకొని నేను చెప్తున్నాను. పాత వాళ్ళకి ఇది ఆల్రెడీ విన్నాం కదా సార్, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు అని అనొచ్చు. కానీ ఏంటంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నా ఇంటెన్షన్ అందరికీ అర్థం అవ్వాలని, కాబట్టి కొంచెం ఆ కాన్సెప్ట్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నేను సాల్వేషన్కి వెళ్తున్నాను. సో ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే ఇబ్బంది ఏం లేదు, జస్ట్ రిమెంబర్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇఫ్ యు సీ దిస్, ఇట్ ఇస్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ ఆల్సో. సో ఇది డయాగ్రామ్ 0.5. దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్. సో మనకు అనుకోవాల్సింది ఏంటంటే x3 by x1, x3 by x1. వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ గెయిన్ వాల్యూ హియర్ x1 x2 మధ్యలో 10 ఉంది. సో దిస్ ద క్వశ్చన్. యా, సాల్వ్ చేశారా? ఆన్సర్ పెడతారా చాట్ బాక్స్లో? ట్రై చేయండి, సాల్వ్ చేస్తుంటారు ఆల్రెడీ. Twenty is the correct answer. Very good, Nikhil. Swan Naik. 20 is the correct answer. No problem. మిగతా వాళ్ళు చేయలేకపోతే ఇబ్బంది ఏం లేదు. లెట్ us discuss the question how to solve. Okay. So 20 is the correct answer. సో ఎలా సాల్వ్ చేయాలి దీన్ని? సింపుల్ థింగ్, ఎస్ఎఫ్జి మీకు ఐడియా ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎస్ఎఫ్జి, బికాస్ ఇట్ ఈస్ ఎస్ఎఫ్జి రిలేటెడ్ క్వశ్చన్. సో ఎస్ఎఫ్జిలో నేను ప్రీవియస్గా చెప్పినాను, చాలా మన పాత స్టూడెంట్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి, లాస్ట్ 2 క్లాసెస్లో వచ్చిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. దీనిలో 5 స్టెప్స్ మనం ఫాలో అవుతున్నాం. ఫస్ట్ స్టెప్ k ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయడము. నెక్స్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ వాల్యూస్, P1 P2 అంటే ఫార్వర్డ్ పాత్ గెయిన్ వాల్యూస్, ఇవి క్యాలిక్యులేట్ చేయడం చేస్తాము. నెక్స్ట్ స్టెప్లో టోటల్ లూప్స్ ఏమేమి ఉన్నాయనేది ఐడెంటిఫై చేస్తాము. థర్డ్ స్టెప్లో నాన్ టచింగ్ లూప్స్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాము. ఫోర్త్ స్టెప్లో Δ1 Δ2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడము. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో డెల్టా వాల్యూ క్యాలిక్యులేట్ చేయడము. ఇంకా ఫైనల్ సిక్స్త్ స్టెప్ అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయడమే, P1 Δ1 ప్లస్ P2 Δ2 బై డెల్టా. ఇది మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా, ఎస్ఎఫ్జికి యూజ్ చేసే ఫార్ములా అనమాట. సో ఇది నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా ఇది, P1 Δ1 ప్లస్ P2 Δ2. ఫస్ట్ పాత్ ఫార్వర్డ్ పాత్స్ గెయిన్ వాల్యూస్, ఫార్వర్డ్ పాత్ గెయిన్, K అంటే ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి అని, P1 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ వాల్యూ, P2 అంటే సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ వాల్యూ. లూప్స్ అంటే టోటల్ లూప్స్, మొత్తం ఎన్ని లూప్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ నాన్ టచింగ్, NT అంటే నాన్ టచింగ్ లూప్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క వాల్యూస్. నెక్స్ట్ Δ1 Δ2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ డెల్టా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం. డెల్టా వాల్యూ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాను, డెల్టా ఇస్ నథింగ్ బట్, అది ఇప్పుడు నేను రాసేస్తానండి, ప్రాబ్లం ఏం లేదు, నేను సాల్వ్ చేసేటప్పుడు రాస్తాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి, K ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్. చాలా సింపుల్ క్వశ్చన్. ఫార్వర్డ్ పాత్ అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళాలి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇది అడిగాడు అంతే. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే x3 ఇస్ ద అవుట్పుట్, x1 ఇస్ ద ఇన్పుట్. కాబట్టి x1 ఇన్పుట్, x3 అవుట్పుట్. సో కాబట్టి ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళే పాత్స్ ఎన్ని ఉన్నాయి కావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ పాత్. సో ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వెళ్ళే పాత్ ఇక్కడ ఉన్నది ఒకటే ఒక పాతే, కాబట్టి K వాల్యూ 1. సో K వాల్యూ 1 కాబట్టి నాకు మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా ఇది, x3 by x1 వాల్యూ ఇది ఫార్ములా. బికాస్ K వాల్యూ 1 కాబట్టి, K వాల్యూ 1 కాబట్టి P1 Δ1 by డెల్టా ఇది ఒకటే వస్తుంది, బికాస్ K వాల్యూ 1 ఒకటే ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది కాబట్టి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు రాస్తున్నాం P1 వాల్యూ అంటే గెయిన్ వాల్యూ రాయాలి. ఈ ఫార్వర్డ్ పాత్ లో గెయిన్ 10 × 1 10. P1 వాల్యూ 10 వచ్చింది. సో 1 మైనస్ నాన్ టచింగ్ లూప్ రాయాలి. Δ1 లో 1 మైనస్ నాన్ టచింగ్ లూప్. అసలు ఇక్కడ ఎన్ని లూప్స్ వస్తాయి, ఇక్కడ వచ్చేది ఒకటే ఒక లూప్, సెల్ఫ్ లూప్, L1 లూప్. ఇక్కడ చూడండి, ఈ సెల్ఫ్ లూప్ ఒకటే ఒకటి వస్తుంది, ఇంకేం లూప్స్ లేవు. సో దాని వాల్యూ కూడా ఎంత అంటే 0.5.
దాని వాల్యూ కూడా 0.5. కానీ ఈ లూప్ మనకి ఫార్వర్డ్ పాత్ లో టచ్ అవుతుంది కదా, ఈ లూప్ ఈ ఫార్వర్డ్ పాత్ లో టచ్ అవుతుంది కాబట్టి నాన్ టచింగ్ లూప్ ఏం లేదు, 0. కాబట్టి Δ1 వాల్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ డెల్టా వాల్యూ చూద్దాం. 1 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్. సమ్ ఆఫ్ ఆల్ లూప్స్ అంటే ఉన్న లూప్స్ అన్ని యాడ్ చేయండి అంటాం. టోటల్ ఆల్ లూప్స్ రాయాలి. ఆల్ లూప్స్ అంటే ఉన్నది ఒకటే ఒక లూప్ కదా, కాబట్టి 0.5 ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ రావాలి. నెక్స్ట్ యాక్చువల్గా ఏం రావాలి, 2 నాన్ టచింగ్ లూప్స్ రావాలి. 2 నాన్ టచింగ్ లూప్స్, కానీ ఇక్కడ ఉన్నది ఒకటే లూపు కాబట్టి ఈ ఏరియా కూడా మనకు రాదు. ఓకే, సో 10/1 మైనస్ 1/2 అంటే 0.5 అంటే 1/2. సో 20/1 20/1 ఎల్సిఎం చేసి మీరు సింప్లిఫై చేస్తే 20 వస్తుంది. ఓకే, సో 20/1 డైరెక్ట్ గా మనకి 20 ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదమ్మా? చాలా సింపుల్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా క్విక్ గా అయిపోతుంది ఆన్సర్ ఇది. మీకు ఇది నాలెడ్జ్ ఉండాలి. ఓకే రైట్, ఐ థింక్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఇది కొంచెం స్క్రీన్ షాట్ చేస్తాను, బికాస్ అప్పుడు కానీ మీకు ఆ క్వశ్చన్ క్లారిటీ రాదు. బికాస్ ఆడ ఆప్షన్ లో కూడా మనకి ఎస్ఎఫ్జీస్ ఉన్నాయి. వెయిట్ ఎ మినిట్, ఐ విల్ షేర్ ద స్క్రీన్. This is the question. See the question. SFG of the graph for the control system shown below. Okay, question చూడండి. ఒకవేళ మీరు రాసుకుంటారంటే రాసుకోండి, క్వశ్చన్ కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే, క్వశ్చన్ రాసుకోండి. అక్కడ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఎస్ఎఫ్జి డ్రా చేయాలి. బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఎస్ఎఫ్జి డ్రా చేయాలి. సో క్వశ్చన్ లో ఉన్న బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. దెన్ విల్ డిస్కస్. దానికి ఎస్ఎఫ్జి డ్రా చేయాలి, అంతే. ఎస్ఎఫ్జి డ్రా చేయాలి. సో క్వశ్చన్ డ్రా చేసుకున్నామా, మళ్ళీ నేను మన బోర్డుకి వెళ్ళిపోతాం, వైట్ బోర్డుకి వెళ్ళిపోదాం. కాబట్టి క్వశ్చన్ మీరు డ్రా చేసుకోండి, రాసుకోండి. క్వశ్చన్ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను, రాసుకోండి మా. సో ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. ఎస్ఎఫ్జి ఫర్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ కంట్రోల్ సిస్టమ్ అంటే ఇక్కడ వాడు ఇచ్చిన ఎస్ఎఫ్జి, మనకి ఎస్ఎఫ్జి ఏదైతే ఉందో, సారీ ఈ బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ బ్లాక్ డయాగ్రామ్ కి ఈ కరస్పాండింగ్ ఎస్ఎఫ్జి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. కరస్పాండింగ్ ఎస్ఎఫ్జి ఏదని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎస్ఎఫ్జి మనం రిప్రజెంట్ చేయాలంతే. ఇక్కడ ఏదైతే బ్లాక్ డయాగ్రామ్ ఉందో అదే షేప్ లో రావాలి ఇక్కడ. అంటే సిగ్నల్ మనకి ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇన్పుట్ నుంచి సిగ్నల్ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది సిగ్నల్. ఓకే, సో కలర్ కావాలంటే వేరే చేంజ్ చేద్దామా? ఓకే వెయిట్, కొంచెం బ్రైట్ కలర్ తీసుకున్నాం, కొంచెం థిక్నెస్ తీసుకున్నాం. రైట్, చూడండి డయాగ్రామ్ మనకి ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది, అంతేనా? సో ఇన్పుట్ సిగ్నల్ డైరెక్షన్ ఇది. అంటే సిగ్నల్ ఇన్పుట్ దగ్గర స్టార్ట్ అయ్యి అవుట్పుట్కి వెళ్తుంది. సో వెళ్ళే దారిలో మనకి గెయిన్స్ ఏమేమి వస్తున్నాయి? G21, G32 ఇదే కదా గెయిన్స్. అండ్ ఆల్సో ఈ రెండు వస్తున్నాయి, X1, X2. ఇక్కడ ఏమేమి ఉన్నాయి కాంబినేషన్ అంటే సమ్మింగ్ పాయింట్ ఒకటి, టేక్ ఆఫ్ పాయింట్ వచ్చి, టేక్ ఆఫ్ పాయింట్, సమ్మింగ్ పాయింట్. ఫస్ట్ ఏంటంటే ఏమంటాము? సమ్మింగ్ పాయింట్ అంటాం. సో ఫస్ట్ దాన్ని ఏమంటాము? సమ్మింగ్ పాయింట్ అంటాం. సమ్మింగ్ పాయింట్, సో ఎస్ తో రిప్రజెంట్ చేస్తున్నా, సమ్మింగ్ పాయింట్. సో ఫస్ట్ ది సమ్మింగ్ పాయింట్ అంటాం. ఇక్కడ X2 ఉంది కదా, దీన్ని టేక్ ఆఫ్ పాయింట్ అంటాం. సో సమ్మింగ్ పాయింట్ తర్వాత టేక్ ఆఫ్ పాయింట్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒకటే ఒక నోడ్ గా రాయొచ్చు. ఒకవేళ ఆపోజిట్ ఉందనుకోండి, ఇది నేను ఆల్రెడీ చెప్పున్నా క్లాస్ లో. ఒకవేళ ఇది ఆపోజిట్ ఉంటే అంటే టేక్ ఆఫ్ పాయింట్ ముందు వచ్చి సమ్మింగ్ పాయింట్ తర్వాత వస్తే అప్పుడు ఏం చేయాలంటే రెండు నోడ్స్ గా సపరేట్ గా తీసుకోవాలి. X1 ఒక నోడ్, X2 ఒక నోడ్ గా తీసుకోవాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ సమ్మింగ్ పాయింట్, టేక్ ఆఫ్ పాయింట్ ఉంది కాబట్టి ఫస్ట్ సమ్మింగ్ పాయింట్ వచ్చింది, తర్వాత టేక్ ఆఫ్ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ రెండింటిని కలిపి మనము ఒకటే నోడ్ గా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. రైట్, అర్థమవుతుంది కదా? ఎక్కడ వేరియేషన్ వస్తుందంటే ఈ రెండు ఆపోజిట్ ఉన్నప్పుడు మాత్రమే. ఈ టేక్ ఆఫ్ పాయింట్ ఇక్కడ, సమ్మింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనకి 2 సపరేట్ నోడ్స్ గా తీసుకోవాలి. మిగతా ఏ కేసెస్ అయినా రెండు సమ్మింగ్ పాయింట్స్ ఉన్నా మనకు ఒకటే వస్తుంది. సో రెండు సమ్మింగ్ పాయింట్స్ ఉన్నా ఒకటే ఉంటుంది, ఒకటే నోడ్ గా తీసుకోవచ్చు. అలానే రెండు టేక్ ఆఫ్ పాయింట్స్ ఉన్నా ఒకటే నోడ్ గా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇక్కడ కేసులో ఎలా ఉంది? ఫస్ట్ సమ్మింగ్ పాయింట్, తర్వాత నోడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం సింగిల్ నోడ్ గా తీసుకోవచ్చు. ఎక్కడ వేరియేషన్ వస్తుందంటే ఒక నోడ్, ఒక సమ్మింగ్ పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే వేరియేషన్ వస్తుంది.
ఓకే, ఇది నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, అర్థమైంది కదా. నేను వైట్ బోర్డ్లోకి వెళ్తానండి, ఇబ్బంది ఏం లేదు, మీకు మళ్ళీ అది రాసి చూపిస్తానండి. రైట్, సో ఈ రెండు కలిపి మనం ఒకటే నోడ్గా తీసుకోవచ్చు కాబట్టి, సో ఇక్కడ మనకి గెయిన్ వాల్యూ ఇక్కడ లూప్ వస్తుంది అయితే, అంతే కదా. ఒకటే నోడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ రెండు కలిపి ఒకటే నోడ్ అయినప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ లూప్ వస్తుంది. సెల్ఫ్ లూప్ యొక్క గెయిన్ వాల్యూ ఎంత, G22. సో ఇప్పుడు మీరు మనం అనలైజ్ చేసిన దాన్ని బట్టి చూసారంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి చూసారంటే X1 నుంచి సిగ్నల్ స్టార్ట్ అయ్యి X3 వరకు వెళ్ళిపోయింది, అండ్ అంటే డైరెక్షన్ మనకి లెఫ్ట్ నుంచి రైట్ గా ఉంది, G21 G32, ఇక్కడ గెయిన్ వాల్యూ G22 ఉంది, G22. సో సేమ్ అలానే వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇప్పుడు చూడండి వైట్ బోర్డ్ లో చూడండి ఒకసారి, ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ ఇదే క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఇక్కడ సమ్మింగ్ పాయింట్ టేక్ ఆఫ్ పాయింట్ ఉంది. సో సమ్మింగ్ పాయింట్ టేక్ ఆఫ్ పాయింట్ ఉందంటే ఇది కేసు, సమ్మింగ్ పాయింట్ తర్వాత టేక్ ఆఫ్ పాయింట్ ఉంది కాబట్టి సింగిల్ నోడ్ గా రాయొచ్చు, సింగిల్ నోడ్ గా రాయొచ్చు. అదే మనకి ఆపోజిట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ సమ్మింగ్ టేక్ ఆఫ్ పాయింట్ తర్వాత సమ్మింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం, 2 నోడ్స్ గా రాయాలి. 2 నోడ్స్, రెండు సపరేట్ నోడ్స్ గా రాయాలి. అదే నేను చెప్పేది ఇక్కడ. సో మరి ఈ కేసులో ఎలా సార్ అంటే, ఈ కేసులో మొత్తం కలిపి సింగిల్ నోడ్ గా రాయొచ్చు. సింగిల్ నోడ్ మొత్తం రెండింటిని కలిపి సింగిల్ నోడ్, రెండు సమ్మింగ్ పాయింట్స్ ఉంటే సింగిల్ నోడ్, మరి రెండు టేక్ ఆఫ్ పాయింట్స్ ఉంటే సింగిల్ నోడ్. ఈ కాన్సెప్టే నేను ఇందాక చెప్పింది మీకు. ఓకేనా, అర్థమైంది కదా. బోర్డులో కూడా రాసి చూపించాను మీకు క్లారిటీ కోసం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. రైట్, సో సింగిల్ నోడ్, రెండు టేక్ ఆఫ్ పాయింట్, రెండు టేక్ ఆఫ్ పాయింట్స్ ఉంటే సింగిల్ నోడ్, రెండు సమ్మింగ్ పాయింట్స్ ఉంటే సింగిల్ నోడ్, ఫస్ట్ సమ్మింగ్ పాయింట్ తర్వాత టేక్ ఆఫ్ పాయింట్ ఉంటే సింగిల్ నోడ్, ఫస్ట్ టేక్ ఆఫ్ పాయింట్ తర్వాత సమ్మింగ్ పాయింట్ ఉంటే 2 నోడ్స్. ఇది ఒక్కటే మనకి డిఫరెన్స్, మిగతా అన్ని కేసెస్ లో సింగిల్ నోడ్స్. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఆ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. సో దానికి ఆప్షన్ కూడా చెప్పాను కదా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. ఓకే రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం షేర్ చేయాల్సింది, స్క్రీన్ షేర్. మ్యాచ్ ది ఫాలోయింగ్, మ్యాచ్ ది ఫాలోయింగ్. సో లెట్ us see the match the following. What is the question there? చూడండి ఒకసారి. సో దిస్ ద క్వశ్చన్. క్వశ్చన్ రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో మ్యాచ్ ది ఫాలోయింగ్, ఇక్కడ మనకి అనలాగస్ సిస్టమ్ మీద క్వశ్చన్ అడిగాడు. అనలాగస్ సిస్టమ్, క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 అనలాగస్ క్వాంటిటీస్ మీద క్వశ్చన్ మనకి. సో అనలాగస్ క్వాంటిటీస్ దేనికి అడుగుతున్నాడు, మెకానికల్ సిస్టమ్ కి, మెకానికల్ లో కూడా ట్రాన్స్లేషనల్ సిస్టమ్ కి, ఎలక్ట్రికల్ సిస్టమ్ కి అడిగాడు. ట్రాన్స్లేషనల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్. ట్రాన్స్లేషనల్ సిస్టమ్ కి అడిగాడు, నాట్ ఏ మెకానికల్. మెకానికల్ లో మళ్ళీ ట్రాన్స్లేషనల్, రొటేషనల్ ఉంది. సో ట్రాన్స్లేషనల్ సిస్టమ్ కి, ఎలక్ట్రికల్ సిస్టమ్ కి అనలాగస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇచ్చినవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేశారంటే దీస్ ఆర్ ఆల్ మెకానికల్ సిస్టమ్. లిస్ట్ 1 లో ఉన్నవన్నీ ట్రాన్స్లేషనల్ సిస్టమ్సే. దానికి ఈక్వలెంట్ గా ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఏమొస్తుందో అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ ఏం చేద్దాం అంటే, ఈ మెకానికల్ సిస్టమ్ లో ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ చేసే ఎలిమెంట్ ఏదో చూడండి. ఫ్రిక్షన్ అంటే ఏంటి, అపోజ్ చేయడం కదా. సో అపోజ్ చేసే ప్రాపర్టీ రెసిస్టర్ ఉంది ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్ ఏదో చూడండి. మాస్, డాంపర్. డాంపర్ అంటేనే ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్. సో డాష్ పాట్ అంటాం కదా, డాష్ పాట్, ఆ సింబల్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో డాంపర్ ఎలిమెంట్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. పిస్టన్, ఓకే, సో పిస్టన్ అంటాం. సో డాష్ పాట్ ఆర్ పిస్టన్. సో ఇది ఒక సైడ్ మనం ఫిక్స్ చేసేవచ్చు, ఇంకో సైడ్ మూవ్మెంట్ ఉంది, ఈ పిస్టన్ మూవ్ అవుతుంది. సో డాష్ పాట్, డాంపర్ వైండింగ్, వైండింగ్ కాదు ఇక్కడ, డాంపర్ కాంపోనెంట్ అంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్. మరి స్ప్రింగ్ అంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే, డయాగ్రామ్ మనం స్ప్రింగ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం, స్ప్రింగ్. ఓకే, నా డయాగ్రామ్స్ కొంచెం నీట్ గా లేవు, నేను మౌస్ తో డ్రా చేస్తున్నాను, సో ఎక్స్క్యూజ్ ఫర్ దట్. నెక్స్ట్ మాస్ ఎలిమెంట్. ఓకేనా, సో దీస్ ఆ మాస్ ఎలిమెంట్. అర్థమవుతుందమ్మా, మీకు కొంచెం క్లారిటీ రావడం కోసం నేను ఇలా డ్రా చేస్తున్నాను. డిస్ప్లేస్మెంట్ అంటే ట్రాన్స్లేషనల్ సిస్టమ్ కదా. ట్రాన్స్లేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదో ఒక డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. హారిజాంటల్ లో గానీ మూవ్ అవ్వచ్చు, లేదు అప్వర్డ్ డైరెక్షన్ వర్టికల్ లో అయినా మూవ్ అవ్వచ్చు, లేదు డయాగ్నల్ గా అయినా మూవ్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్స్. అంటే ఏదో ఒక యాక్సిస్ రెఫరెన్స్ తీసుకొని మూవ్ అవుతూ ఉంటుంది అది. సో దాన్ని ట్రాన్స్లేషనల్ అంటాం. రొటేషనల్ అంటే రొటేట్ అవుతుంది, రొటేట్ అవడం, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేషనల్ సిస్టమ్స్ అంటాం. ఓకే, సో అది చెప్పాను కదా, నా డయాగ్రామ్స్ కొంచెం చూడడానికి ఇబ్బందిగానే ఉంటుంది, బికాస్ ఐఎమ్ డ్రాయింగ్ విత్ మై మౌస్ తో డ్రా చేయలేప్పుడు కొంచెం నీట్ గా రావు. సో చూసుకోండి. రైట్, ఓకే. ట్రాన్స్లేషనల్ అంటే ఏదో ఒక యాక్సిస్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్ కన్సిడర్ చేయాలి. ట్రాన్స్లేషన్ అంటే ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటాం, కాబట్టి లీనియర్ డిస్ప్లేస్మెంట్. జనరల్ గా మనం ఇంతకుముందు క్లాసెస్ లో చెప్పినప్పుడు డిస్ప్లేస్మెంట్ ని ఎక్స్ తో రిప్రజెంట్ చేసాము. రైట్, అర్థమైంది కదమ్మా. సో ఇవి మనకి మెకానికల్ సిస్టమ్. ఇప్పుడు మనం దానికి ఏం చేయాలి,
మ్యాచ్ ది ఫాలోయింగ్ చేయాలి కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ డాంపర్ వైండింగ్. ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్ డాంపర్ వైండింగ్ కాబట్టి రెసిస్టెన్స్ కి ఫస్ట్ మ్యాచ్ చేస్తాం. రెసిస్టెన్స్ కి డాంపర్ వైండింగ్ కాబట్టి రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది. రెసిస్టెన్స్. మరి స్ప్రింగ్ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉండాలి, లేదంటే మనకి ఎలక్ట్రికల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఎనర్జీని స్టోర్ చేసుకొని మళ్ళీ డిశ్చార్జ్ చేస్తుంది. డిశ్చార్జింగ్ ప్రాపర్టీ. ఇక్కడ స్ప్రింగ్ ని ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉంటుంది కదమ్మా, డిశ్చార్జింగ్ లాగా. కాబట్టి మనం ఇక్కడ స్ప్రింగ్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు కెపాసిటర్ తో ఇండికేట్ చేస్తాము. మరి చార్జ్ డిస్ప్లేస్మెంట్. సో చార్జ్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అనలాగస్ క్వాంటిటీస్ ఈ రెండు. సో డిస్ప్లేస్మెంట్ అంటే లీనియర్ మూవ్మెంట్ అంటే ఇక్కడ చార్జెస్ మూవ్ అయితేనే కదా కరెంట్ వస్తుంది. కాబట్టి ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ చార్జ్ కి ఈక్వల్ అవుతుంది. సో స్ప్రింగ్ కి కెపాసిటర్, డాంపర్ వైండింగ్ కి రెసిస్టర్, ఇంకా మాస్ కి మిగిలింది ఇండక్టెన్స్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. అర్థమైంది కదమ్మా? సో ఇవన్నీ అనలాగస్ క్వాంటిటీస్ అని ఎప్పుడు అంటాము అంటే వాటి యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సేమ్ ఫార్మాట్ లో ఉండాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ట్రాన్స్లేషనల్ సిస్టమ్ లో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ సేమ్ ఫార్మాట్ లో ఉండాలి. అంటే డిఫరెన్షియల్ ఫార్మాట్ లేదంటే ఇంటిగ్రల్ ఫార్మాట్ ఏదో ఒక ఫార్మాట్ లో సిమిలర్ గా ఉండాలి. ఉన్నప్పుడు మనం అనలాగస్ క్వాంటిటీస్ రాస్తాం. అప్పుడు ఆ రెండు సిస్టమ్స్ అనలాగస్ సిస్టమ్స్ అవుతాయి. ఓకేనా? సో ఇది దాని కాన్సెప్ట్. అర్థమైంది కదా? సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ డ్రా చేసుకోండి డయాగ్రామ్ కొంచెం ఫాస్ట్ గా. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అడిగాడు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడగట్లేదు. నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్, ఇది కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఇక్కడ మిస్లీడ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి, అలానే నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, అంటే క్లోజ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, ఫీడ్బ్యాక్ లూప్స్ అంటున్నాడు. ఫీడ్బ్యాక్ లూప్స్ ఎన్ని ఉన్నాయి అంటే లూప్స్ ఎన్ని ఉన్నాయి, అలానే ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి. ఆ ఎస్ఎఫ్జి డ్రా చేసుకోండి మా, కొంచెం ఓపిక్గా డ్రా చేసుకోండి డయాగ్రామ్. ఏరో మార్క్స్ అన్ని రిప్రజెంట్ చేసుకోండి జాగ్రత్తగా, ఎక్కడ మిస్ అవ్వకుండా. సో అది మనకి డయాగ్రామ్ మన దగ్గర ఉంటే అనాలిసిస్ చేసేటప్పుడు బెటర్ గా మనం డిస్కస్ చేయడానికి బాగుంటుంది. డయాగ్రామ్ లేకుండా అనాలిసిస్ చేయాలంటే వైట్ బోర్డ్ లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోండి, మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఏరో మార్క్స్ జాగ్రత్తగా ఆపోజిట్ గా కాకుండా కరెక్ట్ గా వాడు ఇచ్చిన డైరెక్షన్సే మెన్షన్ చేసుకుంటారండి. డ్రా చేసుకోండి డయాగ్రామ్. టైం ఇస్తున్నాను, కొంచెం డ్రా చేసుకోండి. మీన్ వైల్ నేను కూడా మీకు అర్థం అవడం కోసం వైట్ బోర్డ్ లో డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు డ్రా చేయండి మా. క్వశ్చన్ నెంబర్ 7. సో ఆ డైరెక్షన్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మిస్ అవ్వకుండా. ఓకే, ఐ థింక్ అందరిది కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను డయాగ్రామ్ డ్రా చేసుకోవడం. సో మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోండి, దెన్ విల్ డిస్కస్. నీట్గా డ్రా చేసుకుందాం. డయాగ్రామ్ మనకి ఇంపార్టెంట్, అది అర్థమైతే మనకి ఈజీగా సో ఇట్ ఈస్ ఏ గేట్ క్వశ్చన్. యాక్చువల్లీ గేట్ లో 2 మార్క్స్ క్వశ్చన్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. సో మీరు జాగ్రత్తగా డ్రా చేసుకోండి, మనం డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్, మరి మాకు 1 మార్క్ ఇచ్చారు కదా సార్ అంటే మిగిలిన క్వశ్చన్ అన్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి టైం బ్యాలెన్స్ అవుతుందని ఇచ్చాను. ఓకే, టైం బ్యాలెన్స్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అందరికి ఈక్వల్ గా ఉంటే బెటర్ అని అలా ఇచ్చాను అంతే. ఓకే, సో యాక్చువల్గా ఇది 2 మార్క్స్ క్వశ్చన్ గేట్ లో. ఓకే, లెట్ us స్టార్ట్ డిస్కసింగ్. ఓకే, డ్రా చేస్తున్నారు కదా, దీనికి ఆన్సర్ చూద్దాం ఎలా వస్తుందని చూద్దాము. ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అంటే అక్కడ చూసినంత నీట్గా ఈ బొమ్మ ఉండదు అనుకోండి. ఓకే రైట్. సో ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ కి ఇక్కడ మనకి క్లోజ్ లూప్ ఉంది, సి అనే వేరియబుల్ నోడ్. ఓకే, ఆల్మోస్ట్ అలా అంతా నోట్ చేసాము. నెక్స్ట్ సో దీన్ని చూద్దాం, డిస్కస్ చేద్దామా ఎట్లా ఏంటనేది. సో నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. లూప్స్, ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ లూప్స్ అంటే అది సెల్ఫ్ లూప్ అయినా కావచ్చు, క్లోజ్ లూప్ అయినా కావచ్చు.
సో అదేం సార్ ఫీడ్బ్యాక్ అన్నాడు కదా అంటే దానికి స్పెసిఫిక్ గా ఏం లేదు మా, ఇట్ మే బి ఏ సెల్ఫ్ లూప్ ఆర్ క్లోజ్ లూప్. సో ఇది మన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా అనలైజ్ చేసి ఫార్వర్డ్ పాత్స్ అంటే కే వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ రాయాలి, అలానే లూప్స్ ఎన్ని వస్తాయో రాయాలి. ఇది మన క్వశ్చన్. ఓకేనా? సో వితౌట్ లేట్ వి విల్ స్టార్ట్ డిస్కసింగ్. సో దీనిలో మనకి ఫార్వర్డ్ పాత్స్ చూడండి ఒకసారి జాగ్రత్తగా ట్రేస్ చేసుకుంటూ వెళ్తాము. చూడండి ఒకసారి ఎక్స్ నుంచి నేను ఇక్కడ ట్రేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా నేను చెప్పింది ఫాలో అవుతురండి. సో ఎక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఎక్స్ నుంచి స్టార్ట్ చేసి ఓకే ఎక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నామా, ఎక్స్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వాడిచ్చిన యారో మార్క్ లోనే వెళ్ళాలి. సిగ్నల్ అనేది వాడిచ్చిన డైరెక్షన్ లోనే వెళ్తుంది, ఇంకా వేరే డైరెక్షన్ లో వెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా వాడిచ్చిన డైరెక్షన్ లోనే మనం మూవ్ అవ్వాలి. సో వాడిచ్చిన డైరెక్షన్ ఇక్కడ వరకు వచ్చాం అనుకోండి, ఇక్కడ మనకు ఇంకొక డైరెక్షన్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అర్థమవుతుందా? ఈ నోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనము వైని రీచ్ అవ్వాలి. అంటే సింపుల్ గా పజిల్ లాగా ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యి వైకి వెళ్ళాలంటే ఎన్ని దారులు ఉన్నాయో కనుక్కోవాలి అంతే. సో అక్కడ ఒక కండిషన్ ఏంటంటే వెళ్ళిన దారే మళ్ళీ వెళ్ళకూడదు అంతే. ఆల్రెడీ ఒకసారి ఆ దారిలో వెళ్ళారంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళకూడదు ఆ దారిలో, కొత్తగా ఉండాలి. ఓకే, కొత్తదనం కావాలి మనకి. ఓకే రైట్. కాబట్టి ఈ నోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత 3 డైరెక్షన్స్ లో వెళ్ళొచ్చు. ఈ నోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత 3 డైరెక్షన్స్ అంటే మనకి ఫార్వర్డ్ పాత్స్ మినిమం 3 రావచ్చు, మినిమం, మాక్సిమం ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఈ నోడ్ దగ్గర నాకు 3 డైరెక్షన్స్ వస్తున్నాయంటే మినిమం 3 రావచ్చు, అర్థమవుతుందా? మినిమం 3 రావచ్చు. రైట్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డైరెక్షన్ తీసుకొని వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ నుంచి వెళ్దాం అనుకోండి. ఓకే, ఏ నుంచి హెచ్కి వెళ్తున్నాము. హెచ్ తర్వాత నెక్స్ట్ మనం ఎలా వెళ్ళాలి? అవుట్పుట్కి వెళ్ళాలి కదా, మన టార్గెట్ ఇది, అవుట్పుట్ ఇది. ఇది మనకి టీనా ఎఫ్, ఇది యాక్చువల్గా ఎఫ్. ఓకే ఎఫ్ అని రాద్దాం. టీనో ఎఫ్ ఏదో ఒక వేరియబుల్ రెఫరెన్స్ అంతే, ఏదైనా పర్లేదు. సో ఇలా వచ్చిన తర్వాత హెచ్ నుంచి ఇలా ఎఫ్కి వెళ్తున్నాము, ఎఫ్ నుంచి జీకి అవుట్పుట్ వెళ్ళిపోయాం. అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ మనకి ఏ డైరెక్షన్ లో వచ్చిందంటే వాటి యొక్క గెయిన్ వాల్యూస్ రాస్తున్నాను. P1 is equal to A H F G. దీన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ వెళ్తున్నామో అర్థమవుతుంది. A H F G అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు సెకండ్ ఫార్వర్డ్ పాత్ చూద్దాం. ఇందాక హెచ్ నుంచి వెళ్ళాం కాబట్టి హెచ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది సార్, నాకు హెచ్ వాల్యూ ఇలా వచ్చింది కదా, ఇక్కడ హెచ్ తర్వాత ఇక్కడ ఒక నోడ్ వచ్చింది. నోడ్ నుంచి మీరు చూసారంటే ఫార్వర్డ్ పాత్ ఇక్కడ వైకి వెళ్ళడానికి ఇది ఒక్క దారే ఉంది, వైకి వెళ్ళడానికి ఒక్క దారే ఉంది, ఇది ఆపోజిట్ ఉంది. మరి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో వెళ్ళొచ్చు. వెళ్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రిపీటెడ్ అవుతుంది. సో దీనికి మళ్ళీ వద్దాం, కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మళ్ళీ వద్దాం. సో హెచ్ కంప్లీట్ అయింది కదా. సో త్రూ హెచ్ మనం ఫోకస్ చేసాం. నెక్స్ట్ బి నుంచి వెళ్దాం. అంటే ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి వైకి వెళ్ళాలి. ఓకేనా? ఇది మన కాన్సెప్ట్. మరి వెళ్ళగలమా? బి నుంచి ఏబి. ఓ డి డైరెక్షన్ కరెక్ట్ గానే ఉందా? డి డైరెక్షన్, ఓ నేను ఇక్కడ తప్పు రాశాను. డి డైరెక్షన్ డౌన్వర్డ్స్ ఉండాలి యాక్చువల్లీ. మీరు అందుకే డైరెక్షన్స్ జాగ్రత్తగా రాసుకోండి. నేను ఇక్కడ తప్పు రాస్తున్నాను, రెక్టిఫై చేస్తున్నాను. సో డి డైరెక్షన్ డౌన్వర్డ్స్ ఉండాలి, క్వశ్చన్ లో ఇచ్చింది డౌన్వర్డ్స్. ఓకే, మిగతా అన్ని కరెక్టే కదా. హెచ్ ఈ ఎల్ ఎఫ్, ఇది ఎం ఎన్. ఓకే, ఇది సరిపోయిందమ్మా. సో ఇది మనకి. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ నుంచి బికి వెళ్ళాము, బి నుంచి వైకి వెళ్ళాలి. ఇప్పుడు బి నుంచి వైకి వెళ్ళాలంటే ఇక్కడ ఈ సి ద్వారా వెళ్ళలేము, మళ్ళీ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నుంచి వెళ్దాం అనుకుంటే ఇది ఆపోజిట్ ఉంది, సిగ్నల్ ఏమో పైకి ఉంది, కానీ మనం వెళ్ళాల్సిన పాత ఆపోజిట్. కాబట్టి ఈ కుదరదు. ఇంకా మిగిలింది ఏంటి? డి నుంచి వెళ్ళడమే. సో ఏ నుంచి డికి, ఏ నుంచి బికి, బి నుంచి డికి వెళ్తాము, డి నుంచి ఎఫ్, ఎఫ్ నుంచి జి. సో ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఏ బి, ఓకేనా? బి తర్వాత డి, డి నుంచి ఎఫ్, ఎఫ్ నుంచి జి. సో మనం తీసుకుంది బి అనే పాత్ నుంచి ట్రావెల్ అవుతున్నాము. అర్థమవుతుంది కదమ్మా? ఓకే. సో ఏ నుంచి బికి వెళ్తున్నాము, బి నుంచి డికి. ఈ ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్. యాక్చువల్గా ఏ తర్వాత మనం వై వెళ్ళాలి అంటే డౌన్వర్డ్స్ వెళ్ళాలి, కానీ ఇది అప్వర్డ్స్ ఉంది కాబట్టి ఇది కుదరదు. సిలో అయితే ఇక్కడే రొటేట్ అవుతూ ఉంటాం కాబట్టి ఇది కుదరదు. కాబట్టి డి నుంచే వెళ్ళాలి, ఎఫ్కి వెళ్ళి ఎఫ్ నుంచి వైకి వెళ్ళిపోవాలి. సో దిస్ ఇస్ ద సెకండ్ పాత్. మరి ఇప్పుడు థర్డ్ పాత్ చూద్దామా? థర్డ్ వన్ అంటే ఇప్పుడు ఏ బి హెచ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? బిహెచ్ తర్వాత కే ద్వారా వెళ్ళాలి, కే నుంచి వెళ్ళాలి. సో కే నుంచి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. సో కే నుంచి చూస్తారంటే ఏ హెచ్ కేకి వచ్చాం, ఏ నుంచి కేకి వచ్చేసాం. కే నుంచి మళ్ళీ మనకి 2 దారులు ఉన్నాయి చూడండి. ఎం ద్వారా వెళ్ళొచ్చు, ఎల్ ద్వారా వెళ్ళొచ్చు, అంతేనా? ఎం అయినా వెళ్ళొచ్చు, ఎల్ అయినా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ నుంచి వెళ్ళాను అనుకోండి, ఇలా వెళ్ళిపోతాను. చూడండి మళ్ళీ కే నుంచి ఎల్, ఎల్ నుంచి ఎఫ్, ఎఫ్ నుంచి రీచ్ అయిపోతాం. అది ఎం అనుకోండి, ఎం నుంచి వెళ్ళి జీకి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు నాకు 2 ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి, కేతోనే 2 వస్తాయి, ఎల్ నుంచి ఇలా వెళ్ళొచ్చు, ఎల్ నుంచి ఎఫ్,
జీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను P3 వాల్యూ. సో P3 వాల్యూ చూడండి. P3 వాల్యూ, సో P3 వాల్యూ ఏ నుంచి, సారీ ఫర్ దట్, ఏ నుంచి కేకి వెళ్తున్నాం. కే నుంచి కే తీసుకుంటే మనకు రెండు వస్తాయి. కేతో ఎల్ అయినా వెళ్ళొచ్చు, ఎం అయినా వెళ్ళొచ్చు. ఎల్ అయినా ఎం అయినా. ఫస్ట్ ఎల్ రాస్తున్నాను, LFG సరిపోయింది చూడండి. కేతో LFG, కేతో LFG ఈ పాత్ లో ఇలా వెళ్ళి ఇలా ట్రయాంగిల్ లాగా వెళ్ళిపోయి ఆడ వెళ్ళిపోతాం. సో P4 చూసారు అనుకోండి, కే అలానే ఉంటది. కేతో ఇంకొక పాత్ ఉంది ఎం, కాబట్టి MG, AK ఇంటూ MG. అర్థమైందా? సో ఈ ఫోర్ పాత్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే కవర్ చేసాం, BH, కేతో మనకు వచ్చే రెండు కవర్ చేసేసాం, ఇంకేం లేదు కేతో. ఇంకొకటి మిగిలింది ఏంటంటే, ఇందాక మనం కన్ఫ్యూజన్ ఉందని చెప్పి పక్కన పెట్టాం కదా, అది చూద్దాం. హెచ్ దగ్గర నుంచి మనం ఎలా వెళ్ళొచ్చు అనేది మన డిస్కషన్. హెచ్ దగ్గర నుంచి మనకి వెళ్ళడానికి ఈ ఒక్క పాతే ఉంది. ఇలా వెళ్ళాం అనుకోండి సార్, ఇక్కడ అంటే నేను అనేది ఏంటంటే, ఈ నోడ్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ మనకి రెండు ఉన్నాయి. ఈ నోడ్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ రెండు ఉన్నాయి. ఒకటి ఈ నుంచి వెళ్ళొచ్చు, ఒకటి ఎఫ్ నుంచి వెళ్ళొచ్చు. ఎఫ్ నుంచి వెళ్తే రీచ్ అయిపోతాం. సో అది ఆల్రెడీ రాసేసాం, AHFG రాసేసాం. ఈ నుంచి వెళ్ళాం అనుకోండి, ఈ నుంచి వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ ఇలా తిరుక్కొని సేమ్ డైరెక్షన్ లో మళ్ళీ సేమ్ నోడ్కి వస్తాం. అంటే వెళ్ళిన దారే మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇది ఫార్వర్డ్ పాత్ గా కన్సిడర్ చేయము. ఈ నుంచి మనం ట్రావెల్ చేయము, బికాస్ సేమ్ పాతే మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ నుంచి అది వెళ్ళడానికి కుదరదు. అర్థమైందమ్మా? సో హెచ్ నుంచి వచ్చిన తర్వాత, హెచ్ అనే నోడ్ తర్వాత మనకి రెండు పాత్స్ వస్తాయి. ఎఫ్ నుంచి వెళ్ళొచ్చు, ఎఫ్ నుంచి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాం. సో AHFG సరిపోయింది. ఈ నుంచి వెళ్ళాలనుకుంటే ఇక్కడ అగైన్ మనకి ప్రాబ్లం ఏంటంటే, సేమ్ పాత్ మళ్ళీ రిపీట్ అవుతుంది, సేమ్ నోడ్ వస్తుంది మళ్ళీ. కాబట్టి వెళ్ళిన దారే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలా మనం వెళ్ళాం. ట్రెండ్ సెట్ చేయాలి, మనం ఫాలో అవ్వకూడదు. కాబట్టి మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఈ 4 పాత్సే వస్తాయి. అర్థమైందమ్మా క్లియర్ గా? సో ఫార్వర్డ్ పాత్స్ 4 వస్తాయి. 4 ఫార్వర్డ్ పాత్స్ వస్తాయి మా 4A4 ఫార్వర్డ్ పాత్స్. సో ఇప్పుడు మనం ఏదేదని క్లియర్ గా నేను చెప్పాను, 1 by 1 చెప్పుకుంటూ వచ్చాము. సో మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు? అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉంటే చెప్పండి, ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకు రాదనేది రీజన్ చెప్తాను. అర్థమైందా? అర్థమైతే ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్ లో. క్లియర్ గా అర్థమైతే చాట్ బాక్స్ లో ఎస్ అని పెట్టండి. ఓకే పల్లవి, మైనా, ఓకే, యా స్వాన్ నాయక్, యశ్వంత్ పెట్టలే ఇంకా, నిఖిల్, యా థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. థ్యాంక్ యూ మా. సో అందరికి అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనం లూప్స్కి వెళ్దాం. ఎన్ని లూప్స్ వస్తాయి? సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది. 4 ఉన్న ఆప్షన్ అంటే ఫార్వర్డ్ పాత్స్ 4 ఉన్నాయి. లూప్స్ కూడా మనం చెక్ చేయాలి, లూప్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో లూప్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. 4 అనేది ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి. నెక్స్ట్ లూప్స్ చూద్దాం. సో 4 రైట్, యా 6 loops. Let us see how many loops will be formed. ఓకే 6 అని పెట్టారు. మిగతా వాళ్ళు ఏమైనా గెస్ ఉందామా? మీరు చేసింది ఏమైనా ఉంటే పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. 7 యశ్వంత్, అంటే మీరు ట్రై చేస్తుంటే పెట్టండి, ట్రై చేయలేదంటే ఇబ్బంది ఏం లేదు. విల్ డిస్కస్. స్వామి నాయక్ 4 loops. ఓకే, నిఖిల్ కూడా 4 loops. మైనా చేయలేదా? ఓకే, నో ప్రాబ్లం. సో లూప్స్ చెక్ చేద్దామా ఇప్పుడు? జాగ్రత్తగా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఎందుకంటే మనం సపరేట్ లూప్ డ్రా చేయట్లేదు, దీంట్లోనే మనం ట్రేస్ చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా 1 by 1 చెక్ చేసుకుంటారండి. ఓకే, సో ఫస్ట్ మనం డయాగ్రామ్ చూడంగానే లూప్ అనగానే ఇది వస్తుంది లూప్, అంతేనా? సో L1 లూప్, సెల్ఫ్ లూప్ L1 లూప్. ఓకేనా? L1 లూప్ వాల్యూ ఎంత? C. L1 లూప్ అనేది డైరెక్ట్ గా చూడంగానే ఇక్కడ ఒక లూప్ వస్తుంది కాబట్టి C అనేది రిప్రజెంట్ చేస్తాం. 6 loops. ఓకే, చూద్దాం. లెట్ us see. ఆ 6 loops ఏంటనేది చూసి పెట్టుకోండి. నేను చెప్పిన దాంట్లో మిస్ అయింది ఏమన్నా ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఎందుకు అది రావట్లేదు, ఎందుకు వస్తుందని చూద్దాం. రైట్, సో L1 లూప్ అర్థమైంది కదా, C. నెక్స్ట్ L2 లూప్ చూడండి. దీని తర్వాత దీని కింద ఒకటి ఉంది, ఇలా ఫార్వర్డ్. ఇక్కడ నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి డౌన్వర్డ్స్ వెళ్తాం. ఇక్కడ నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి డౌన్వర్డ్స్ వెళ్ళి మళ్ళీ ఈ నోడ్ దగ్గర, అంటే ఇక్కడ లూప్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి నోడ్ డౌన్వర్డ్స్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళి ఇలా జరుగుతుంది. ఈ నోడ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే మళ్ళీ ఎండ్ అయింది. కాబట్టి L2 లూప్ ఇక్కడ వచ్చేది. L2 లూప్ వాల్యూ ఎంత అంటే DE. L2 లూప్ DE. ఓకేనా? నెక్స్ట్
ఇంకా ఈజీగా మనం గుర్తుపట్టగలిగేది ఈ లూప్, L3 లూప్. చూడండి ఒకసారి, ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. L3 లూప్ అంటే ఇక్కడ నోడ్ దగ్గర స్టార్ట్ చేసుకుంటే, ఇక్కడ నోడ్ దగ్గర స్టార్ట్ చేసుకుంటే ఈ నోడ్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా సర్కిల్ లాగా తిరిగి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ లూప్ మనకి L3 లూప్ అవుతుంది. గెయిన్ వాల్యూ ఎంత అంటే m ఇంటూ n. ఇలా మీరు గెయిన్ వాల్యూస్ రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఏ పాత్ లో మనం ట్రేస్ చేస్తున్నాం కూడా అనలైజ్ చేయడానికి బాగుంటుంది. మళ్ళీ రెఫర్ చేసేటప్పుడు ఏ పాత్ లో మనం లూప్ రాసాం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. m n, ఓకేనా, mn. ఇప్పుడు అసలుది వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా రావాలి, ఓకే చూద్దాం. అర్థమైంది కదా. ఇవి డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసే లూప్స్. ఇంకా ఇండైరెక్ట్ గా వచ్చే లూప్స్ చూద్దాం. ఇది చూడంగానే ఐడెంటిఫై చేసాం. ఇండైరెక్ట్ గా వచ్చే లూప్స్ ఇక్కడ చూడండి మా, జాగ్రత్తగా నేను చెప్పేటప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఈ నోడ్ దగ్గర స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాను, అంటే ఎల్ నుంచి వెళ్ళాము, ఇక్కడ నోడ్కి వెళ్ళిపోయాము. మళ్ళీ అక్కడి నుంచి నాకు డౌన్వర్డ్స్ లో ఏరో మార్క్ ఉంది కాబట్టి ఎల్ నుంచి ఎఫ్కి వెళ్ళాను, ఎల్ నుంచి ఎఫ్కి వెళ్ళి మళ్ళీ నేను ఎన్ నుంచి మళ్ళీ అదే సేమ్ నోడ్కి రావచ్చు కదా. ఓకే, మళ్ళీ చూడండి, ఎల్ వెళ్ళాను, ఇక్కడ నుంచి ఎల్ మళ్ళీ అక్కడికి రావాలి. నేను ఎల్కి వెళ్ళాను, మళ్ళీ ఎఫ్ నుంచి ఎన్ ద్వారా సేమ్ నోడ్కి వచ్చేసాం. అర్థమైందా లూప్. సో ఆ లూప్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేను కాబట్టి డైరెక్ట్ గా L4 రాస్తాను. L4 ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎఫ్ఎన్. ఓకే రైట్. సో ఇప్పుడు మన మైండ్ లో ఉన్న డౌట్స్ ఇంకా కొన్ని లూప్స్ ట్రై చేద్దాం, వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో ఈ నోడ్ దగ్గర చూడండి, ఈ నోడ్ దగ్గర నుంచి ఇక్కడ నేను నోడ్ దగ్గర ఫీడ్బ్యాక్ రావాలి అంటే నాకు ఇక్కడ ఈ నోడ్కి వెనకాల రివర్స్ లో నాకు సిగ్నల్ ఉండాలి కదా. ఈ నోడ్ దగ్గర నుంచి అన్ని అవుట్పుట్ సిగ్నల్సే ఉన్నాయి, ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ లేవు. కాబట్టి ఈ నోడ్ దగ్గర నుంచి నాకు లూప్స్ వచ్చే పాసిబిలిటీ లేదు. ఎందుకని నేను క్లియర్ గా చెప్పాను. ఈ నోడ్ దగ్గర నుంచి మనకి అన్ని ఫార్వర్డ్ పాత్సే ఉన్నాయి, వెనక్కి రావట్లేదు సిగ్నల్, ఏది రివర్స్ రావట్లేదు. కాబట్టి ఇక్కడ నాకు ఈ నోడ్ తో లూప్ అనేది ఫామ్ కాదు. అర్థమైందా రైట్. సో ఇక్కడికి వద్దాం. ఇంకా మనకి ఇది ఉంది కదా, ఇలా వెళ్ళి ఇలా తిరుక్కొని ఇలా వద్దాం అనుకుంటే ఇక్కడ బ్రేక్ అయిపోయింది. అంటే ఈ నోడ్ ఉంది కదమ్మా, ఈ నోడ్ దగ్గర రాదని చెప్పేశాను, ఈ నోడ్ దగ్గరకు వస్తాను. ఈ నోడ్ దగ్గరకు వస్తే మనకి రివర్స్ వచ్చేది ఏంటంటే సిగ్నల్ ఇది ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది, బిఈ రెండు వెనక్కి వస్తున్నాయి. అంటే ఫీడ్బ్యాక్ వచ్చే పాసిబిలిటీ ఉంది, మేబీ క్లోజ్ లూప్ వస్తుందేమో, ట్రై చేద్దాం. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి డౌన్వర్డ్స్ వెళ్తున్నాం, డీకి వెళ్ళి ఈకి రావచ్చు. ఇది ఆల్రెడీ రాసేస్తాం L2 కాబట్టి అవసరం లేదు. సరే ఇంకొంచెం పెద్దది వెళ్దాం, డి నుంచి ఇలా వెళ్ళి ఇంకా డౌన్వర్డ్స్ వెళ్ళాలి, డి నుంచి వెళ్ళి ఎఫ్కి వెళ్తున్నా, డి నుంచి నేను చెప్పిన జాగ్రత్త ఫాలో అవ్వండి, డి నుంచి ఎఫ్కి వెళ్తున్నాను, ఎఫ్కి వెళ్ళి ఎన్కి వచ్చాను. ఎన్కి వస్తే ఈ నోడ్ దగ్గర చూసారనుకోండి, నేను ఇక్కడికి వెళ్ళాలా, కానీ ఇక్కడ ఏముంది, అన్ని అడ్డంకులే ఉన్నాయి. సరే ఎల్కి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈకి వెళ్ళిపోయాం. అదేంటి అలా వచ్చింది, అర్థమవుతుందా. డిఎఫ్ ఇలా వస్తుంది. మనకి డయాగ్రామ్ కూడా మీకు ఇలా రిప్రజెంట్ చేస్తాను చూడండి. ఇలా రిప్రజెంట్ చేసి ఇలా ఒక ఏరో మార్క్ వేసి ఇలా ఒక సింబల్ లాగా వస్తుంది అనుకుందాం. ఇది డి, ఇది ఎఫ్, రఫ్ గా డ్రా చేశాను నేను. ఇది ఎఫ్, ఇక్కడ వరకు వచ్చింది. ఎఫ్ దగ్గర ఒక నోడ్ ఉంది, నోడ్ తర్వాత ఎన్ వచ్చింది, ఎన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్, ఓకే ఈ ఎన్ వచ్చిన తర్వాత ఎల్ వచ్చింది, ఓకేనా. ఎల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈఎల్. ఇది మన మైండ్ లో ఉంది. ఇది అంటే చాలా మంది ఎక్కువ ఆలోచిస్తుంటారు కాబట్టి దీన్ని నేను డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది లూప్ అని చెప్పగలమా, అస్సలు చెప్పలేము. ఇక్కడ రెండు లూప్స్ వచ్చాయి, సింగిల్ లూప్ రాలేదు, రెండు లూప్స్ వచ్చాయి. లూప్ అంటే డెఫినేషన్ మనకు క్లియర్ గా తెలిసి ఉండాలి. లూప్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఇది ఇక్కడ రెండు లూప్స్ వచ్చాయి, డిఈతో ఒక లూపు, ఎల్ఎఫ్ఎన్ తో ఒక లూప్ వచ్చింది. అది ఆర్డర్ రాసేసాం. ఎల్ఎఫ్ఎన్ అంటే L4 L2 ఈ రెండు కంబైన్ చేసి డ్రా చేసేసారు మీరు ఇక్కడ. కానీ మనకి ఈ రెండు కలిపి ఒకటే లూప్ అని చెప్పడానికి లేదు. బికాస్ లూప్ అంటే ఎలా ఉండాలంటే స్టార్టింగ్ నోడు ఎండింగ్ నోడు ఒకటే ఉండాలి. రిమైనింగ్ నోడ్స్ అన్ని ఒక్కసారి రావాలి. స్టార్టింగ్ నోడు ఎండింగ్ నోడు రాసుకుంటా అంటే రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్టార్టింగ్ నోడు ఎండింగ్ నోడు ఒకటే ఉంటుంది లూప్ లో, కానీ రిమైనింగ్ నోడ్స్ ఏవి రిపీట్ అవ్వకుండా ఉండాలి. రిపీట్ అవ్వకూడదు. ఒక నోడ్ వస్తే ఒకసారే రావాలి, సో ఇది మనం ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది క్లోజ్ లూప్ కాదు. బికాస్ ఇక్కడ రిపీట్ అవుతుంది నోడు.
మీరు ఇక్కడ నుంచి ట్రేస్ చేశారనుకోండి, ఇది స్టార్టింగ్ నోడ్ అనుకుంటే మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. సో ఇలా చూసారంటే ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి మళ్ళీ సేమ్ నోడ్ దగ్గరికి వస్తుంది. ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ఇది క్లోజ్ లూప్ కాదు మనం చెప్పిన డెఫినేషన్ ప్రకారం. ఓకే, సో క్లోజ్ లూప్ అంటే ఇక్కడ మధ్యలో ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ మనకి ఇలా పెద్దదిగా ఉంటే క్లోజ్ లూప్ అనొచ్చు, కానీ ఇక్కడ మధ్యలో ఒక నోడ్ జాయింట్ అయ్యి వెళ్ళింది కాబట్టి ఇది క్లోజ్ లూప్ కాదు. కాబట్టి ఎక్కువ మంది ఆలోచించేది ఇది లూప్ నేను తీసుకున్నాను ఇక్కడ. ఇలాంటి లూప్ మనం కన్సిడర్ చేసుకుంటే లూప్ అనేది ఫార్మేషన్ కుదరదు. అర్థమైందమ్మా? సో ఈ లూప్ అనేది రాదు, కంపల్సరీగా మనకి ఈ లూప్ రాదు. సో మనకి వచ్చేవి ఏంటంటే 4 లూప్లే వస్తాయి, 5 రావు, 6 రావు, 7 రావు. ఓకే, మీరు కొంతమంది 7 అని పెట్టారు, 6 అని పెట్టారు. ఓకే, మనకు వచ్చేవి 4 లూప్లే వస్తాయి, ఈ 4 వస్తాయి. ఓకే, మీరు ఇప్పుడు మైండ్ లో ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది జనరల్ గా ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు కాబట్టి ఇది చెప్పాను. మీరు ఆలోచించే లూప్ గెయిన్ వాల్యూ నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. ఒకవేళ అంటే మీకు ఏదైతే డిస్కషన్ ఎందుకు రాదు అని డౌట్ ఉంటుంది కదా, అలాంటిది మీకు డౌట్ ఏమైనా ఉంటే ఆ గెయిన్ వాల్యూ నేను కండిషన్ చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ కావాలంటే క్రాస్ చెక్ చేయండి. కండిషన్ ఏంటి? లూప్ రావాలంటే స్టార్టింగ్ నోడ్ ఎండింగ్ నోడ్ ఒకటే ఉండాలి, రిమైనింగ్ నోడ్స్ రిపీట్ అవ్వకూడదు. ఇది క్రాస్ చెక్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ 4 వస్తుంది. ఓకే, ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఆల్సో ఏరో మార్క్ వాడిచ్చిన డైరెక్షన్ లోనే వెళ్ళాలి. మనం ట్రేస్ చేసేటప్పుడు వాడిచ్చిన డైరెక్షన్ లోనే వెళ్ళాలి, ఆపోజిట్ వెళ్ళకూడదు. సో ఈ కండిషన్స్ తీసుకొని మైండ్ లో పెట్టుకొని మీరు ట్రేస్ చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా 4 వస్తాయి. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది, 4 వస్తుంది. ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్ ఉండి ఏదైనా లూప్ నేను ట్రేస్ చేయాలి సార్ అని ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. ఆ లూప్ ఒకవేళ ఈ లూప్ వస్తుంది అనుకుంటే నాకు ఆ గెయిన్ వాల్యూ చాట్ బాక్స్ లో పెట్టండి, నేను చెక్ చేసి చెప్తాను. బోర్డులో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను 4 వస్తుందని చెప్పాను, ఈ గెయిన్ వాల్యూ ఇదని చెప్పాను. సో ఇవి ఎగ్జాక్ట్ గా వస్తాయి. ఓకే, అది కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నవి ఏమైనా ఉంటే గెయిన్ వాల్యూస్ నాకు చాట్ బాక్స్ లో పెట్టండి, నేను చెక్ చేసి చెప్తాను ఎందుకు రాదు అని. కండిషన్ చెప్పాను కదా, 2 కండిషన్స్. ఒకటి లూప్ లో స్టార్టింగ్ నోడ్ ఎండింగ్ నోడ్ ఒకటే ఉండాలి, అదర్ నోడ్స్ అని ఒకసారి రావాలి, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వాడిచ్చిన డైరెక్షన్ లోనే వెళ్ళాలి, ఆపోజిట్ వెళ్ళకూడదు, అంతే. సో ఇది 2 మీరు చెక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఎగ్జాక్ట్ లూప్స్ వస్తాయి, ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయొచ్చు. సో లూప్ డెఫినేషన్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఎంత బాగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఐ థింక్ చాట్ బాక్స్ ఎవరు పెట్టలేదంటే అందరికి క్లారిటీగా ఉందనే అర్థం. ఓకే, దెన్ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? సో 8th క్వశ్చన్ కి వెళ్దాము. 8th క్వశ్చన్ కూడా నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు SFG. It is also related to SFG. So see the question and draw the diagram. See the question and draw the diagram. So direct గా క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోండి. We need to find out the transfer function of the system. Transfer function of the system అనేది ఐడెంటిఫై చేయాలి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటనేది ఆ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. మీకు కొంత టైం ఇస్తాను, తొందరగా డ్రా చేసుకోండి. లెట్ us finish these discussions. సో ఇది SFG మీదే డైరెక్ట్ గా మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా అప్లికేషన్ మనం అది ప్రాక్టీస్ చేసి ఉండాలి. 5 స్టెప్స్ చెప్పాను కదమ్మా, ఆ 5 స్టెప్స్ మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఉంటే బెటర్ గా ఉండేది. ఓ క్వశ్చన్ లో మీకు ఫీడ్బ్యాక్ లో గెయిన్ ఇవ్వలేదు, అందుకని మీకు ఆన్సర్ వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. ఫీడ్బ్యాక్ లో లాస్ట్ ఫీడ్బ్యాక్ ఉంది చూడండి, -4 కాకుండా ఇంకొక ఫీడ్బ్యాక్ ఏరో మార్క్ ఉంది డౌన్వర్డ్స్ లో. సో ఆ డౌన్వర్డ్స్ లో ఉన్నదానికి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ -2 ఉండాలి. క్వశ్చన్ లో అది మిస్ అయింది. సో కాబట్టి -2 పెట్టుకొని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ట్రై చేయండి, ఇబ్బంది ఉంది. ఓకే, మిగతా అన్ని ఇచ్చేసాము. సో అదొక్కటి మిస్ అయింది, అది మనం సెట్ చేసేటప్పుడు మిస్ అయినట్టుంది. సో s పవర్ -1 అంటే 1/Sn 1/Sn. ఓకే, సో s పవర్ -1 1/S. సో రిమైనింగ్ అన్ని కరెక్ట్ ఏమా, మిగతా ఏమి మనకి ప్రాబ్లం ఏం లేదు. సో s పవర్ -1 ఏరో మార్క్ డైరెక్షన్ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే, s పవర్ -1 నేను డ్రా చేస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెటర్ గా ఉంటుందని. సో రిమైనింగ్ అంతా ఓకే, రైట్. సో ఇప్పుడు ఫార్వర్డ్ పాత్, ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ వస్తాయి? ఓకే, సో ఫార్వర్డ్ పాత్స్ ఇక్కడ నేను హైలైట్ చేయొచ్చు, మీరు ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి హైలైట్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయ్యి
ఇలా వెళ్తుంది ఒక డైరెక్షన్. సో ఇది ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. సెకండ్ ఫార్వర్డ్ పాత్ మనకి రైట్ చూడండి ఈ డైరెక్షన్ లో ఇలా వచ్చి ఇక్కడ వరకు నోడ్ వరకు కామన్, అక్కడి నుంచి ఇలా పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్ళి ఇలా వెళ్ళవచ్చు. ఈజ్ ఏ సెకండ్ ఫార్వర్డ్ పాత్. అర్థమైంది కదా. ఇంకా థర్డ్ ఫార్వర్డ్ పాత్ లేదు, మిగతా ఈ -4 -2 ఫీడ్బ్యాక్లు కాబట్టి అక్కడ థర్డ్ ఫార్వర్డ్ పాత్ లేదు. మరి ఇక్కడ లూప్స్ కూడా మనకి ఇంపార్టెంట్, లూప్స్ ఎన్ని వస్తాయి కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది అర్థమైంది కదా ఫార్వర్డ్ పాత్స్. నెక్స్ట్ విల్ సి ద లూప్స్ మనం ఎలా చేయాలని. ఫార్వర్డ్ పాత్స్ అర్థమైంది కదా, గెయిన్ వాల్యూ రాసుకోవచ్చు మనం. గెయిన్ వాల్యూ ఇబ్బంది ఏం లేదు, గెయిన్ వాల్యూ రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్. సో అర్థమైంది కదమ్మా. ఇప్పుడు గెయిన్ వాల్యూ చూద్దాం, అంటే ఐ మీన్ లూప్స్ ఎన్ని వస్తాయి చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ఉంది కాబట్టి డయాగ్రామ్ లోనే రిప్రజెంట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఫీడ్బ్యాక్స్ వచ్చేవి -4 -2 ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి. 2 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, 2 ఫీడ్బ్యాక్స్ కాబట్టి మినిమం 2 వచ్చేది పాసిబిలిటీ ఉంది. క్లోజ్డ్ లూప్స్ ఎన్ని వస్తాయి అంటే మినిమం 2 వస్తాయి. ఓకేనా, ఒక ఫార్వర్డ్ పాత్కి 2 వస్తాయి. ఇక్కడ 2 ఫార్వర్డ్ పాత్లు కాబట్టి 2 4 వస్తాయి మొత్తం. నేను డైరెక్ట్ గా చెప్పాను. ఇక్కడ ఫీడ్బ్యాక్స్ 2 ఉన్నాయి కాబట్టి మినిమం 2 వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి లూప్స్. కానీ ఇక్కడ ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి ఒకదానికి 2 వస్తాయి, ఇంకొక దానికి 2 వస్తాయి, అంటే 4 వస్తాయి. ఓకేనా. సో చూడండి ఫస్ట్ లూప్ ఇక్కడ రాస్తున్నా, ఫస్ట్ లూప్ ఇది. మళ్ళీ నేను వైట్ బోర్డ్ లో గెయిన్ వాల్యూస్ అని రాసి సబ్స్టిట్యూట్ చేస్తానండి. సో ఇక్కడ ఒక లూప్ వచ్చింది కదా, రైట్. సో అలానే ఇంకొక లూప్ ఉంది, ఇంకొక లూప్ చూడండి, ఇంకొక లూప్ మనకి ఏ విధంగా వస్తుంది అలానే చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇంకొక లూప్ చెక్ చేద్దాం. సో ఈ లూప్ చూడండి, ఇక్కడ వచ్చి ఈ -2 నుంచి ఇలా వెళ్ళి దీని నుంచే మనకి ఇలా వస్తుంది, అంటే s⁻−1 నుంచి ఇలా వెళ్ళి -2 ద్వారా వెనక్కి వస్తుంది. ఇది ఒక ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కి సంబంధించిన లూప్స్. ఓకే, ఇక్కడ 2 లూప్స్ వచ్చాయి. అలానే సెకండ్ ఫార్వర్డ్ పాత్ కూడా రాయొచ్చు. ఓకే, సెకండ్ ఫార్వర్డ్ పాత్ కూడా రాయొచ్చు మనం, సెకండ్ ఫార్వర్డ్ పాత్. ఓకే, సో సెకండ్ ఫార్వర్డ్ పాత్ కూడా ట్రై చేయండి. సెకండ్ ఫార్వర్డ్ పాత్ అంటే ఇది కదా. సో ఈ నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి -4 ద్వారా మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇది థర్డ్ లూప్. ఓకేనా, మరి ఫోర్త్ లూప్ ఎలా వస్తుంది అనేది నేను అవుటర్ లూప్ డ్రా చేస్తున్నాను. ఇది ఫోర్త్ లూప్, అంటే -1 నుంచి ఇలా వెళ్ళి ఇలా తిరుక్కొని అగైన్ మనకి ఇలా రావచ్చు. సో ఇది ఫోర్త్ లూప్. అర్థమైంది కదా, 4 లూప్స్. ఇది నేను వైట్ బోర్డ్ లో ఇప్పుడు మళ్ళీ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, చూడండి ఒకసారి డయాగ్రామ్ ఉంది కదా, రైట్. సో ఇప్పుడు కే వాల్యూ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం, కే వాల్యూ ఇస్ 2. ఇందాక చెప్పాను కదా. సో P1 వాల్యూ కావాలంటే ఈ ఫార్వర్డ్ పాత్ లో ఉన్న గెయిన్స్ అన్ని మల్టిప్లై చేయాలి. సో 1 × 1/s, s⁻−1 అంటే 1/s, ఇక్కడ 1. సో 1/s². P1 వాల్యూ 1/s². P2 వాల్యూ ఎంత? P2 వాల్యూ ఇలా వచ్చి ఇలా పై నుంచి వెళ్తుంది, 1 నుంచి వెళ్తుంది కాబట్టి 1/s × 1, అంటే 1 × 1/s × 1 × 1. సో 1/s వస్తుంది. అర్థమైంది కదా. మరి మనకి మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా ఏమవుతుంది? ఇది మ్యాసాన్స్ గెయిన్ ఫార్మ్. ఓకేనా. సో దిస్ మ్యాసాన్స్ గెయిన్ ఫార్ములా. యా, డి ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మ్యాసాన్స్ డి ఇస్ ద ఆన్సర్ కాదు, మారుతుంది, చూద్దాం రండి ఎలా అనేది. ఓకే, అర్థమైంది కదా. సో ఇది సో P1 P2 వాల్యూస్ రాసాం. నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి? లూప్స్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఇందాక చెప్పినట్టు L1 లూప్ ఇది. సో L1 లూప్ ఇక్కడ వస్తుంది, ఈ నోడ్ దగ్గర ఇక్కడ. ఓకే, s⁻−1 ని కంబైన్ చేసుకొని -4 తో. సో కాబట్టి -4/s ఈ లూప్. అర్థమైంది కదా, -4/s ఇది L1. అదే ఇంకొక లూప్ చూసారంటే ఇక్కడ నుంచి s⁻−1 ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ -2 నుంచి వెనక్కి వస్తుంది కాబట్టి ఈ పెద్దదిగా ఒక లూప్ వస్తుంది, -2 నుంచి వెనక్కి వస్తుంది. కాబట్టి L2 వాల్యూ ఇక్కడ రాస్తున్నా, L2 వాల్యూ. సో L2 వాల్యూ ఏంటంటే ఈ -1/s మల్టిప్లై ఇంటూ -2. సో -2/s². 1/s మల్టిప్లై చేసాం ఇంటూ -s. సో -2/s². నెక్స్ట్ L3 ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఫార్వర్డ్ పాత్ తో చూసాం. ఇప్పుడు పైన ఉన్న దాంతో చూడండి, అంటే ఇక్కడ ఉంది కదా ఇది. ఒకసారి నేను ఇక్కడ ట్రేస్ చేసే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1 ద్వారా వెళ్ళి మళ్ళీ -4 నుంచి వెనక్కి వస్తాను కాబట్టి ఇక్కడ L3 లూప్ వస్తుంది. సో L3 లూప్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. L3 లూప్ ఈస్ 1 × -4 అంటే -4. 1 × -4 మీకు అర్థం అవడం కోసం ఇంటూ రాశాను ఇక్కడ. సో L4 వాల్యూ రాసేటప్పుడు సేమ్ 1 తోనే రావాలి, కానీ 1/s ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి.
ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి 1/s 1 దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ అక్కడి నుంచి -2 నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడికి వస్తాం. కాబట్టి 1/s ఇంటూ 1 ఇంటూ -2 అర్థమవుతుంది కదా ఎలా ఎలా వెళ్తున్నాం అనేది. 1/s 1 -2 సో -2/s -2/s అర్థమైందమ్మా. మరి ఈ లూప్స్ అన్ని అయిపోయాయి. ఈ లూప్స్ అన్ని అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి, నాన్ టచింగ్ లూప్ ఏది, ఇందులో నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా లేవా అది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసారంటే డయాగ్రామ్ లో అన్ని టచింగ్ లూప్సే, అన్ని ఒకే చోటే ఉన్నాయి, దూర దూరంగా ఏం లేవు. L1 తీసుకుంటే L1 L2 టచ్ అవుతుంది, కామన్ నోడ్ అన్ని టచ్ అవుతాయి, ఏది మనకి నాన్ టచింగ్ అనేది లేదు, నాన్ టచింగే లేదు, అన్ని టచ్ అవుతాయి. L1 L2 తీసుకున్నా టచ్ అవుతుంది, L1 L3 టచ్ అవుతుంది, L1 L3 కామన్ నోడ్ వస్తుంది. సో L1 L4 కామన్ నోడ్ ఇది వస్తుంది. కాబట్టి 4 లూప్లు మీరు క్రాస్ చెక్ చేసుకుంటే 4 మనకి టచింగ్ లూప్సే, ఏది నాన్ టచింగ్ లూప్స్ అనేది లేవు. సో నాన్ టచింగ్ లూప్సే రావు. కాబట్టి నాన్ టచింగ్ లూప్స్ అనేది 0 అని రాసుకుంటాం. నాన్ టచింగ్ లూప్స్ ఆర్ 0, నాన్ టచింగ్ లూప్స్ ఆర్ 0. సో నాన్ టచింగ్ లూప్స్ 0 అయింది అనుకోండి, Δ1 Δ2 వాల్యూస్ అవి కూడా చెక్ చేద్దాం ఒకసారి ఏముంది. సో Δ1 అంటే మీనింగ్ ఏంటి, Δ1 ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో, Δ1 ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో టచ్ కాని లూప్ ఏదన్నా ఉందా, ఉంటే 1 మైనస్ ఆ లూప్ గెయిన్ వాల్యూ రాయాలి. Δ1 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో టచ్ కాని లూప్ ఏదన్నా ఉందా ఐడెంటిఫై చేయాలి. సో ఇది ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. ఈ ఫార్వర్డ్ పాత్ లో అన్ని లూప్స్ టచ్ అవుతాయి, L1 L2 L3 అన్ని టచ్ అవుతాయి. కాబట్టి నాన్ టచింగ్ అనేది పాసిబుల్ లేదు. కాబట్టి Δ1 వాల్యూ 1 అవుతుంది, Δ1 వాల్యూ 1 అవుతుంది. మరి Δ2 వాల్యూ చెక్ చేద్దాం. Δ2 అంటే ఏంటి, సెకండ్ ఫార్వర్డ్ పాత్ లో టచ్ కాని లూప్ ఏదన్నా ఉందా. సెకండ్ ఫార్వర్డ్ పాత్ అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి పైకి వెళ్తాను. సో ఇలా వెళ్ళేటప్పుడు మనకి అన్ని లూప్స్ టచ్ అవుతాయి, L1 అయినా టచ్ అవుతుంది, L2 అయినా టచ్ అవుతుంది, బికాస్ అన్ని ఒకే చోట వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మన నాన్ టచింగ్ లూప్ లేదు కాబట్టి 1 - 0, కాబట్టి 1 వస్తుంది. 1 - 0 0 ఎందుకంటే నాన్ టచింగ్ లూప్ లేదు కాబట్టి 0. సో Δ2 వాల్యూ ఆల్సో 1. అర్థమైందా, Δ1 వాల్యూ 1, Δ2 వాల్యూ 1. P1 వాల్యూ తెలుసు, P2 వాల్యూ తెలుసు. సో ఇప్పుడు డెల్టా వాల్యూ కావాలి. డెల్టా అంటే ఏం రాస్తాం, 1 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్, సమ్ ఆఫ్ ఆల్ లూప్స్ అన్ని లూప్స్ ని సమ్ చేయండి, ప్లస్ 2 నాన్ టచింగ్ లూప్స్, కానీ ఇక్కడ అన్ని టచ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ సమ్మేషన్ రాదు. సో 1 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్ వస్తాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నాను. అర్థమైంది కదమ్మా. Δ1 వాల్యూ 1, Δ2 వాల్యూ 1, డెల్టా వాల్యూ 1 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్, నాన్ టచింగ్ లూప్స్ లేవు కాబట్టి ఇక్కడ వరకు ఆగిపోతుంది. సో P1 వాల్యూ 1/s² P1 వాల్యూ ఇంటూ Δ1 వాల్యూ 1 ప్లస్ P2 వాల్యూ 1/s ఇంటూ Δ2 వాల్యూ 1. నెక్స్ట్ డెల్టా వాల్యూ 1 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ లూప్స్, అంటే ఈ లూప్స్ అన్ని సమ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ తోనే ఉన్నాయి అన్ని, బయట ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తో రాసేస్తాను, అన్ని ప్లస్ తో రాస్తున్నాను. 4/s ప్లస్ 2/s² ప్లస్ 4 ప్లస్ 2/s అర్థమైంది కదా. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి. మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చేద్దాం సింప్లిఫికేషన్. ఇది అర్థమైంది కదా. ఇది రబ్ చేస్తున్నాను, పక్కన సింప్లిఫికేషన్ రాస్తాను. ఇంకేం లేదు, ఎల్సిఎం చేయాలంతే. ఎల్సిఎం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అర్థమైంది కదా. లూప్స్ ఎలా వస్తాయి అనేది, అన్ని టచింగ్ లూప్సే, అన్ని టచ్ అవుతాయి కాబట్టి నాన్ టచింగ్ లేదు. అన్ని టచింగ్ లూప్సే కాబట్టి నాన్ టచింగ్ లేదు. నాన్ టచింగ్ లేదు అనగానే ఇమీడియట్ గా Δ1 Δ2 వాల్యూస్ 1 అయిపోతాయి. అది కావాలంటే ఇలా కూడా చెక్ చేయొచ్చు. Δ1 ద్వారా వెళ్ళేటప్పుడు నాన్ టచింగ్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసి ఆన్సర్ రాద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దామా. మనకి సింప్లిఫికేషన్ చేయాలి. న్యూమరేటర్ లో s² LCM, న్యూమరేటర్ s² LCM 1 + s న్యూమరేటర్, అంతే కదా. సో డినామినేటర్ కూడా చూడండి, ఇక్కడ 4/s 2/s అంటే ఎంత అవుతుంది, మొత్తం రెండు కలిపి 6/s, అంతేనా, 6/s. కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం చేస్తున్నాను. s² LCM ఫస్ట్ టర్మ్ s² ప్లస్ 6s ప్లస్ 2. ఓకే ఓకేనా. సో s² క్యాన్సిల్ చేస్తాం, s + 1/s² ప్లస్ 6s ప్లస్ 2. ఇప్పుడు అర్థమైందా ఆన్సర్. ఓకే సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డి కాదు, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్స్ లో ఎక్కడైనా మిస్టేక్ ఉండొచ్చు, అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా రాయాలనేది అర్థమైంది కదమ్మా. సో నాన్ టచింగ్ లూప్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా క్లియర్ గా అర్థం చేసుకోండి. యా ఓకే సారీ,
సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకే, let us move on to the next question. So again I am sharing the screen. So next question is, this is the next question. 9th question, 10th question. ఓకే, ఈ రెండు ఉన్నాయి, కొంచెం క్లియర్ గా డిస్కస్ చేద్దామండి. హరిబరి కాదు, ఈ క్వశ్చన్స్ డిస్కస్ రెండేలే ఉండేవి, 9th ఒకటి 10th ఒకటి. ఇది అయిపోయిందంటే ఇంక వైండ్ అప్ చేద్దాం, ఇబ్బంది అండి. ఓకే, సో చూడండి రెండు క్వశ్చన్లు. ఐ మీన్ 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 9th క్వశ్చన్ లో మనకి ఫిగర్ ఏ, ఫిగర్ బి రెండు ఉన్నాయి. ఈ రెండు ఇచ్చాడు. అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ హెచ్ఆఫ్ఎస్ వాల్యూ ఎంత ఉండాలి అని అడిగాడు. హెచ్ఆఫ్ఎస్ వాల్యూ ఎంత ఉండాలి అని అడిగాడు. ఆప్షన్ లేదా ఆప్షన్ పెట్టినట్టున్నారు. ఏ ఇస్ ద ఆన్సర్. లెట్ us చెక్ వాట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. సో హెచ్ఆఫ్ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ఆఫ్ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి ముందు. ఆ రెండు మనకి ఈక్వలెంట్ బ్లాక్ డయాగ్రామ్స్. అంటే ఒక బ్లాక్ డయాగ్రామ్ ని, ఈ రెండు మనకి ఈక్వలెంట్ బ్లాక్ డయాగ్రామ్స్. ఈ రెండు ఈక్వలెంట్ బ్లాక్ డయాగ్రామ్స్. క్వశ్చన్ అది మీనింగ్ అక్కడ. సో ఈ రెండు బ్లాక్ డయాగ్రామ్స్ ఒకటే రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని మనము ఈ బ్లాక్ ని రెడ్యూస్ చేస్తే ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు హెచ్ఆఫ్ఎస్ వాల్యూ ఎంత తీసుకోవాలి, అది మన క్వశ్చన్. హెచ్ఆఫ్ఎస్ వాల్యూ ఎంత తీసుకోవాలి. సో దానికి ఆన్సర్ మన స్వామినాయక్ ఆల్రెడీ పెట్టాడు. ఏ ఇస్ ద ఆన్సర్ అన్నాడు. కరెక్ట్ అమ్మా, ఏ ఇస్ ద ఆన్సర్. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, అర్థమైంది కదా. క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు ఈక్వలెంట్ బ్లాక్ డయాగ్రామ్స్, హెచ్ఆఫ్ఎస్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ రెండు ఈక్వలెంట్ అన్నప్పుడు హెచ్ఆఫ్ఎస్ వాల్యూ ఎంత అవుతుంది అనేది కావాలి. ఓకే, సో ఇది సాల్వ్ చేయాలంటే మనకి బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ మీకు కొంచెం ఐడియా ఉండాలి. అది కొంచెం ఐడియా ఉందంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. లేదంటే ఎస్ఎఫ్జి అనే చేసి కంపేర్ చేసుకోండి. ఎస్ఎఫ్జి అంటే దీనికి ఎస్ఎఫ్జి చేయాలి, దీనికి ఎస్ఎఫ్జి చేయాలి. దీనికంటే సింపుల్ గా అయిపోతుంది. హెచ్ తో అన్నోన్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా రాసేయచ్చు. ఇక్కడ ఫార్ములా ఏం రాయొచ్చు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి G/1 + GH రాసేయచ్చు. దీనికైతే డైరెక్ట్ గా G/1 + GH అని రాయొచ్చు. దీనికైతే బికాస్ డైరెక్ట్ గా ఉంది కాబట్టి. ఇది మౌస్ తో రాస్తానమ్మా, నాకు అది కొంచెం పక్కకు పోతుంది, జాగ్రత్త చూసుకోండి. సో G/1 + GH. సో దీనికైతే డైరెక్ట్ గా రాసేయచ్చు ఫార్ములా, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ G/1 + GH అని రాయొచ్చు. దీని హెచ్ వాల్యూ అన్నోన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బ్లాక్ డయాగ్రామ్ ని ఈ ఫార్మాట్ లో రెడ్యూస్ చేసుకోవాలి. రెండు మెథడ్స్. ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ ని ఈ ఫార్మాట్ లో రెడ్యూస్ చేసుకోవాలి. రెండోది దీనికి ఎస్ఎఫ్జి అప్లై చేసి కంపేర్ చేయడం. ఓకేనా, ఎస్ఎఫ్జి అప్లై చేసి కంపేర్ చేయడం. నేను ఇప్పుడు ఎస్ఎఫ్జి మీకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ఎస్ఎఫ్జి నేను టచ్ చేయట్లేదు. బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాము. దానికి మనకి ఈ డయాగ్రామ్స్ కావాలి కాబట్టి మీరు ఆల్రెడీ డయాగ్రామ్స్ డ్రా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. సో డ్రా చేసుకున్నారు కదమ్మా. ఇప్పుడు వైట్ బోర్డ్కి వెళ్తున్నా, మళ్ళీ మనకు క్వశ్చన్ కనపడదు కాబట్టి మీరు ఆ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ దిస్ క్వశ్చన్. సో బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. ఎస్ఎఫ్జి ఆల్రెడీ చేశారు కాబట్టి దాని ప్రకారం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ట్రై చేయండి, వస్తుంది ఈజీగానే. ఎస్ఎఫ్జి ప్రకారం చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫిగర్ ఏకి దాన్ని రైట్ సైడ్ లో ఉన్న దానికి కంపేర్ చేసుకోండి. అప్పుడు మనకి హెచ్ఆఫ్ఎస్ వచ్చేస్తుంది. అలా అయినా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అది ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను బ్లాక్ డయాగ్రామ్ చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు నేను వైట్ బోర్డ్కి వెళ్తున్నాను. క్వశ్చన్ రాసుకున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు నేను వైట్ బోర్డ్కి వెళ్తున్నా. వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి, ఫిగర్ ఏ, ఫిగర్ బిలో మీరు ఒకసారి ఇక్కడ చూడండి మా, ఈ వాల్యూ ఎలా రాశాడు చూడండి ఒకసారి. ఈ వాల్యూ ఎలా ఉంది, మనకి సేమ్ వాల్యూ లానే ఉంది. ఓన్లీ థింగ్ ఈస్ 1/s ని మల్టిప్లై చేశాడు అంతే. 1/s ని మల్టిప్లై చేశాడు. ఎప్పుడు మనం ఈ రెండు బ్లాక్స్ ని మల్టిప్లై చేస్తాము అంటే డయాగ్రామ్ చూడంగానే ఈ రెండు బ్లాక్స్ ఎప్పుడు మల్టిప్లై అవుతుంది, ఈ రెండు సిరీస్ లో ఉంటే అవుతుంది. కానీ మధ్యలో ఇక్కడ టేక్ ఆఫ్ పాయింట్ ఉంది. సో ఇప్పుడు మన వర్క్ ఏంటి, ఈ టేక్ ఆఫ్ పాయింట్ తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు సిరీస్ అంతేనా. అప్పుడు ఇది వచ్చేస్తుంది కదా, అర్థమవుతుందా. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేశారంటే క్వశ్చన్ లో 1/s ఈ బ్లాక్ మల్టిప్లై చేశారు. ఈ బ్లాక్ ని మల్టిప్లై చేశారు అంటే మల్టిప్లై ఎప్పుడు అవుతుంది, సిరీస్ లో ఉంటాయి. కాబట్టి టేక్ ఆఫ్ పాయింట్ ని లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ చేయాలి. త్రూ ద బ్లాక్ 1/s, దట్ ఈస్ 1/s బ్లాక్ ద్వారా మూవ్ చేస్తాను లెఫ్ట్ నుంచి రైట్ కి. సో కాబట్టి ఇప్పుడు నేను చేయబోయే టెక్నిక్ అదే. టేక్ ఆఫ్ పాయింట్ మూవ్ చేస్తాను, ఇక్కడ ఉన్నది డైరెక్ట్ గా నాకు ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇంక ఓన్లీ థింగ్ హెచ్ఆఫ్ఎస్ ఒకటి నేను సింప్లిఫై చేసుకోవాలి. అది ఎలా అనేది చూద్దాం.
అర్థమైంది కదమ్మా? ఓకే, వైట్ బోర్డ్కి వెళ్తున్నా. చూడండి క్వశ్చన్ మరి. యా, సో క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు టేక్ ఆఫ్ పాయింట్ లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవ్వాలి. టేక్ ఆఫ్ పాయింట్ మూవ్ చేయాలంటే జీ అనే బ్లాక్ ని టేక్ ఆఫ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఈ టేక్ ఆఫ్ పాయింట్ ఇలా మనం మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డయాగ్రామ్ మనకి ఇలా మనకి మూవ్ అవుతుంది. డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఓకే, సో టేక్ ఆఫ్ పాయింట్ ఇడికి రావాలి. ఇది మన కాన్సెప్ట్. మరి అలా మూవ్ చేసినప్పుడు ఏమవ్వాలి? లెఫ్ట్ నుంచి రైట్ కదా మూవ్ అవుతుంది. కాబట్టి 1/g తో మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ, అంటే రిడక్షన్ టెక్నిక్ లో ఈ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. సో లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవ్వాలంటే మూవ్ చేసేస్తాం. చేస్తే మనకి ఈ టేక్ ఆఫ్ పాయింట్ లో 1/g యాడ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న గెయిన్ కి 1 రావాలి, 1/g రావాలి. సో ఈ లాజిక్ నేను ఫస్ట్ లో బ్లాక్ డయాగ్రామ్ రూల్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఈ ఫార్ములా రూల్ గుర్తుపెట్టుకోగలిగితే ఇది డైరెక్ట్ గా అయిపోతుంది. సో లెఫ్ట్ నుంచి రైట్ కి టేక్ ఆఫ్ పాయింట్ లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవుతుంది అంటే లెఫ్ట్ టు రైట్ టేక్ ఆఫ్ పాయింట్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది అంటే 1/g అనేది వస్తుంది. అలానే రైట్ టు లెఫ్ట్ ఏది రైట్ టు లెఫ్ట్ వచ్చి సమ్మింగ్ పాయింట్ రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా 1/g వస్తుంది. ఇది ఒక రూల్ ఉంది, ఇది ఒక రూల్. నేను ఇలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. దీనికి ఆపోజిట్ మిగతా వస్తాయి. లెఫ్ట్ నుంచి రైట్ టేక్ ఆఫ్ పాయింట్ మూవ్ చేస్తే 1/g యాడ్ అవ్వాలి టేక్ ఆఫ్ పాయింట్ లో. అలానే రైట్ టు లెఫ్ట్ నుంచి లెఫ్ట్ కి ఆపోజిట్, రైట్ నుండి లెఫ్ట్ కి సమ్మింగ్ పాయింట్ మూవ్ చేస్తే దీనికి ఆపోజిట్. ఇది మూవ్మెంట్ అనేది ఆపోజిట్, బట్ ఆన్సర్ ఒకటే. మూవ్మెంట్ అనేది ఆపోజిట్, ఆన్సర్ ఒకటే. అలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. టేక్ ఆఫ్ పాయింట్ లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ చేస్తున్నాం అంటే సమ్మింగ్ పాయింట్ రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ చేయండి. అక్కడ యాడ్ చేయాల్సింది 1/g రెండింటికి. సో అది గుర్తుపెట్టుకోగలిగారంటే ఈ ప్రాబ్లమ్ చాలా సింపుల్ గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను మూవ్ చేయాల్సిన బ్లాక్ ఏది? ఈ టేక్ ఆఫ్ పాయింట్ ని చూడండి, ఇక్కడ ఉన్న టేక్ ఆఫ్ పాయింట్ ని ఇలా నేను మూవ్ చేయాలి. అంటే ఈ టేక్ ఆఫ్ పాయింట్ మూవ్ చేయాల్సిన బ్లాక్ ఇది, త్రూ ద బ్లాక్ 1/s. సో దీనికి ఇన్వర్స్ చేస్తే ఏమొస్తుంది? 1/s కి ఇన్వర్స్ చేస్తే ఎస్ వస్తుంది. ఆ ఎస్ ఎక్కడ యాడ్ అవ్వాలి? 2 కి యాడ్ అవ్వాలి. అంతేనా? యాడ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే సిరీస్ లో కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కనెక్ట్ అయింది కదా, అలా ఒక బ్లాక్ వస్తుంది, ఎస్ అనే బ్లాక్ వస్తుంది. కాబట్టి ఈ డయాగ్రామ్ మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో ఇది అర్థమైంది కదా. దీని తర్వాత నాకు డైరెక్ట్ గా ఈ రెండు సిరీస్ లోకి వచ్చేస్తుంది కాబట్టి సిరీస్ బ్లాక్ నేను రాసేస్తాను. 10/s × 1 + s. ఈ సిరీస్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడికి టేక్ ఆఫ్ పాయింట్ మూవ్ చేశాను. ఈ 1/s ఏమవుతుంది? ఎస్ గా మారుతుంది. అది ఆల్రెడీ ఇంకొక బ్లాక్ ఉంది, 2 అనే బ్లాక్ అలానే ఉంటుంది, దాన్ని నేను చేంజ్ చేయను. సో ఇది తీసుకుని వెళ్ళి ఒక సమ్మింగ్ పాయింట్ కనెక్ట్ చేసాం, ప్లస్ అనేది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆల్రెడీ ఒక ఫీడ్బ్యాక్ ఉంది ఇక్కడ. ఆ ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకెళ్లి సమ్మింగ్ పాయింట్ గా ఇచ్చాం, ప్లస్ అనేది. అక్కడి నుంచి తీసుకొని వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ ఒక సమ్మింగ్ పాయింట్ ఉంది, దానికి కనెక్ట్ చేసాం. ఇది మనకి డయాగ్రామ్. అర్థమైందమ్మా? డయాగ్రామ్ అర్థమైంది కదా. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఎస్ రాసామంటే ఈ బ్లాక్ ని టేక్ ఓవర్ లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ చేస్తాం కాబట్టి ఈ బ్లాక్ కి ఇన్వర్స్ రాయాలి. ఇన్వర్స్ రాస్తే ఎస్ వస్తుంది. సో ఆ ఎస్ అనే బ్లాక్ యాడ్ అవ్వాలి ఇన్ సిరీస్ విత్ దిస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రాబ్లం చాలా సింపుల్ గా అవుతుంది. మీకు ఆ రూల్స్ గుర్తుంటే ఈజీగా అవుతుంది. ఈ రెండు ఏమంటాం? సిరీస్ అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ప్యారలల్ మాత్రమే యాడ్ చేస్తాం. సిరీస్ బ్లాక్ అయితే మల్టిప్లై చేయాలి. 2 × s అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను రబ్ చేసి ఒకటే బ్లాక్ వేస్తున్నా, 2s బ్లాక్ డ్రా చేస్తున్నా. నాకు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ అక్కడ రబ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ఈ బ్లాక్ డయాగ్రామ్ లో 2s, అర్థమైంది కదమ్మా? 2s. సో ఇప్పుడు నాకు సమ్మింగ్ పాయింట్ కి యాడ్ అవుతుంది. సమ్మింగ్ పాయింట్ ఇది యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బ్లాక్ ఏ యాడ్ ఉంది. యా, ఓకే, చూద్దాం. రైట్, అర్థమైంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ సింప్లిఫై చేయాలి. చూడండి, ఇక్కడ నుంచి సిగ్నల్ నాకు అవుట్పుట్ వచ్చి ఈ సమ్మింగ్ పాయింట్కి వెళ్తుంది. అదే సమ్మింగ్ పాయింట్ ఇంకొకటి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఈ రెండు ఒకటే కదా మనకి. ఇప్పుడు రెండు టేక్ ఆఫ్ పాయింట్సే కదమ్మా. రెండు టేక్ ఆఫ్ పాయింట్స్ కలిపి ఒకటిగా తీసుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ఇంకా కొంచెం క్లియర్ గా రావాలంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేయాలనుకుంటున్నామో ఈ ఏరియాని మళ్ళీ నేను ఇక్కడ సపరేట్ గా డ్రా చేస్తున్నాను. ఆ ఏరియా పార్ట్ వరకు మాత్రమే. ఇలా వచ్చిన సిగ్నల్ ఇలా వెళ్తుంది, 2s అనే బ్లాక్ వెళ్తుంది. అక్కడి నుంచి ఒక సమ్మింగ్ పాయింట్కి వెళ్తుంది. అలానే అక్కడ బ్లాక్ ఏం లేదు, డైరెక్ట్ గా గెయిన్ వాల్యూ 1 అక్కడ. సో ఇలా ఉంది. చూడండి, ఈ ఏరియాని మళ్ళీ నేను ఇక్కడ డ్రా చేశాను. ఇక్కడ ఏదైతే ఇన్పుట్ వస్తుందో ఆ ఇన్పుట్ ఇక్కడ తీసుకున్నాను. అవుట్పుట్ ఇక్కడ నుంచి వస్తుందిలేండి, అది పక్కన పెట్టండి, అది వస్తుంది.
అంటే అదే అవుట్పుటే కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y వచ్చింది అనుకోండి, ఇందులోనూ వైఏ, ఇందులోనూ వైఏ, ఇక్కడ కూడా వైఏ వస్తుంది. ఈ బ్లాక్ నుంచి వచ్చేది వై అనుకుంటే వై వస్తుంది. అంటే ఇక్కడ వైఏ ఉంటుంది, ఇక్కడ వైఏ ఉంటుంది, ఇక్కడ కూడా వైఏ ఉంటుంది. ఓకేనా, క్లారిటీ ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ నుంచే నాకు అవుట్పుట్ తీసుకున్నాడు, వై అనే అవుట్పుట్ తీసుకున్నాడు. సో ఈ అవుట్పుట్ ఇది. ఓకే, సో కాబట్టి నేను ఇది కన్ఫ్యూజ్ అవుతానని దీన్ని తీసేసాను, అంతా వైఏ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇది డయాగ్రామ్. ఇప్పుడు చెప్పండి, ఇది సిరీసా, ప్యారలల్, క్లోజ్డ్ లూపా? 3 ఆప్షన్లు చెప్పాను. సిరీసా, ప్యారలల్, క్లోజ్డ్ లూపా? ఇది సిరీసా, ప్యారలల్, క్లోజ్డ్ లూపా? చాట్ బాక్స్ లో పెట్టచ్చు, లేదంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. సిరీసా, ప్యారలల్, క్లోజ్డ్ లూపా? క్లోజ్డ్ లూప్ అంటే ఫీడ్బ్యాక్. క్లోజ్డ్ లూపా, సిరీసా, ఫీడ్బ్యాక్? యా, ప్యారలల్. రైట్ రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ప్యారలల్. సో ప్యారలల్ కనెక్షన్ మా ఇది. ఎలా సార్ ఇది ప్యారలల్ కనెక్షన్ అంటే, సిగ్నల్ ఇక్కడ స్టార్ట్ అయిన సిగ్నల్ ఇలా వెళ్తుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే వెళ్ళిపోతుంది. అలానే ఇది కూడా చూస్తారంటే ఇక్కడ నుంచి మనకి ఫార్వర్డ్ డైరెక్షన్, రెండు మనకి ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే రెండు ప్యారలల్ గానే వెళ్తున్నాయి. సిగ్నల్ ఇలా వెళ్తుంది అంతే కదా, ప్యారలే కదా. సో కాబట్టి రెండు ప్యారలల్ కనెక్షన్ లోనే ఉన్నాయి. ఒకవేళ మనకి ఏరో మార్క్ ఆపోజిట్ ఉంటే, ఇలా మనకి ఆపోజిట్ ఉంటే ఫీడ్బ్యాక్ వెనక్కి వస్తుంది కదా సిగ్నల్, అప్పుడు మనకి ఫీడ్బ్యాక్. అంటే ఈ సిగ్నల్ నాకు ఏరో మార్క్ ఆపోజిట్ ఉంటే క్లోజ్ లూప్ ఫీడ్బ్యాక్ సిగ్నల్, అంటే క్లోజ్ లూప్ అయ్యేది. సిరీస్ అయితే కాదు, ఇందాక చెప్పాం కదా, సిరీస్ అంటే పక్క పక్కన ఉండాలి, ఇలా ఉంటే సిరీస్ అనరు. కాబట్టి సిరీస్ అయితే కాదు, క్లోజ్ లూప్ కాదు, కాబట్టి ప్యారలల్. మరి ప్యారలల్ అంటే ఇక్కడ మనకి ప్యారలల్ అంటే ఏమవ్వాలి, ఈ బ్లాక్ మొత్తం ఈ సమ్మింగ్ పాయింట్ తో సహా ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయ్యి ప్యారలల్ ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి కదమ్మా. ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే 1 అని. సో 1 + 2s. సో మొత్తం బ్లాక్ ఇప్పుడు ఏమైంది, 1 + 2s. మొత్తం ఇప్పుడు ఏదైతే హైలైట్ చేశానో ఆ బ్లాక్ కంప్లీట్ గా నాకు ఎలిమినేట్ అయిపోయి 1 + 2s అని రాయొచ్చు, 1 + 2s అని రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఎలిమినేట్ చేస్తాను, అర్థమైంది కదా. సో దీని మొత్తాన్ని ప్యారలల్ బ్లాక్ ఇది. ఈ ప్యారలల్ బ్లాక్ ని మనం ఏం చేయాలి, 1 + 2s గా చేస్తున్నాం. సో 1 + 2s మొత్తం ఎలిమినేట్ చేసి ఒకే ఒక బ్లాక్ 1 + 2s తో రిప్రజెంట్ చేస్తున్నాం. 1 + 2s తో రిప్రజెంట్ చేస్తున్నాము, 1 + 2s. సో దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇది ఈ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి సింగిల్ బ్లాక్ రిప్రజెంట్ చేస్తాం. సింగిల్ బ్లాక్ అంటే గాల్లో పెట్టాం కదా, అవుట్పుట్ ఉంటుంది అక్కడ, y అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక బ్లాక్ 1 + 2s, 1 + 2s. చూడండి ఇప్పుడు డైరెక్ట్ గా వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నారంటే, డైరెక్ట్ గా వాడు ఇచ్చిన క్వశ్చన్ సేమ్ రిడక్షన్ చేసిన తర్వాత బ్లాక్ డయాగ్రామ్ అదే. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏదని, అర్థమైంది కదా, బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్. సో ఇక్కడ వాడు h(s) ఇచ్చాడు, వాడు అడిగింది డైరెక్ట్ గా h(s) ఎంత అని అడిగాడు. h(s) is 2s, 1 + 2s అంటే 2s + 1. అర్థమైంది కదమ్మా. సో ఇలా మనం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్ కూడా యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయొచ్చు, చాలా సింపుల్ గా అవుతుంది. కానీ సిరీస్ ప్యారలల్ ఐడెంటిఫై చేయడం తెలియాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. క్లోజ్ లూప్ అని తీసుకున్నా అంటే ఆన్సర్ మారిపోతుంది, దానికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చి ఉంటాడు. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైంది కదా. ఎస్ఎఫ్జి మెథడ్ మీరు ట్రై చేసి చూడండి, ఎస్ఎఫ్జి ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఎస్ఎఫ్జి మెథడ్ కూడా ట్రై చేయండి. ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని వస్తాయి, ఫీడ్బ్యాక్స్ ఎన్ని వస్తాయి అవన్నీ చెక్ చేసుకొని చేయండి. రైట్, ఇప్పుడు నేను 10th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. సో దిస్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ అన్ని ఐ థింక్ మీకు క్లారిటీగానే ఉంది కదా డయాగ్రామ్ లో. సో చూడండి 1 గెయిన్ వాల్యూ 2, 3, 4, ఈ గెయిన్ వాల్యూ 5, ఈ గెయిన్ వాల్యూ 5, ఇక్కడ 1 ఉంది, ఈ గెయిన్ వాల్యూ 5, ఇది 1, ఇంకా రిమైనింగ్ ఫీడ్బ్యాక్స్ అన్ని -1లే. ఓకేనా. సో ఇప్పుడు ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ వస్తాయి తెలిస్తే చాలా, ఆన్సర్ డైరెక్ట్ గా మనకి ఎస్ఎఫ్జి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి అంతే. సో ఈ క్వశ్చన్ డ్రా చేసుకోండి, మనం డైరెక్ట్ గా ఎస్ఎఫ్జి రాద్దాం, అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాద్దాం. సో ఆ డయాగ్రామ్ డ్రా చేసుకోండి మా, ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ వస్తాయి అనేది కావాలి మనకి, ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ వస్తాయి కావాలి. సో డయాగ్రామ్ జాగ్రత్తగా డ్రా చేసుకోండి. గెయిన్ వాల్యూస్ నేను వైట్ బోర్డ్ లో నేను డ్రా చేసి పెడతాను, మీరు కూడా డ్రా చేసుకోండి, మీ నోట్సెస్ లో డ్రా చేసుకోండి, మనం డిస్కస్ చేద్దాం. సో -1 ఫీడ్బ్యాక్స్, మిగతావన్నీ నోడ్ వాల్యూస్ వాడే రిప్రజెంట్ చేశాడు, మనకి కన్ఫ్యూజన్ లేకుండా నోడ్ వాల్యూస్ కూడా వాడే ఇచ్చేసాడు, x1, x2, x3, x4. అలానే లాస్ట్ అదైతే అవుట్పుట్ అయితే C అంటాడు, ఇన్పుట్ అయితే R అని అంటాడు, స్మాల్ r. ఇంకా పైన మనకి 5 అనేది రిప్రజెంట్ చేశాడు, 5 అనేది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అర్థమైంది కదా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకే,
లెట్ us మూవ్ టు ద వైట్ బోర్డ్. సొల్యూషన్ ఎలా అనేది చూద్దాం. ఓకేనమ్మా? సో దీనికి ఆన్సర్ డి రావాలి, చూద్దాం. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత వైండ్ అప్ చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. ఫార్వర్డ్ పాత్స్ చెక్ చేయండి మా ఒకసారి. ఫార్వర్డ్ పాత్స్ ఏరో మార్క్ ఏ డైరెక్షన్ వెళ్తుంది చూడండి. ఈ డైరెక్షన్ లో ఏరో మార్క్ వెళ్తుంది కదా, డైరెక్ట్ గా అవుట్పుట్ కి వెళ్ళిపోతాం. కాబట్టి ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఇది. మరి గెయిన్ వాల్యూ అంతా ఇక్కడే రాసేస్తాను. గెయిన్ వాల్యూ అంతా అంటే మల్టిప్లై చేసి రాయొచ్చు. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 1. ఇది మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 1. సో ఎంత వస్తుంది? 24. P1 వాల్యూ 24, అంతేనా? నెక్స్ట్ ఫార్వర్డ్ పాత్ చెక్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళి ఇలా వెళ్తాం, అంతేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి x1 నోడ్ నుంచి డైరెక్ట్ గా x4కి వెళ్ళిపోతాం. సో కాబట్టి P2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 ఇంటూ 1, 5. ఓకే, రైట్. సో 5. గుడ్. సో పల్లవి కూడా రెస్పాండ్ అవుతున్నారు. గుడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆన్సర్స్ క్లారిటీ. ఎస్ఎఫ్జీనే, కొత్తగా ఏం లేదు. ఎస్ఎఫ్జీ బాగా ప్రాక్టీస్ చేయాలి. రైట్. సో అర్థమైంది కదమ్మా? K1 వాల్యూ ఇప్పుడు మనకి P1 P2లో వచ్చినాయి కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2 బై డెల్టా, ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు డెల్టా 1 క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా 1 క్యాలిక్యులేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ లూప్స్ కావాలి. నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలి. ఓకే, నేను మీకు చాలా సార్లు చెప్పుకున్నాను, ఫీడ్బ్యాక్ ఎక్కడైతే ఉందో అన్ని ఫీడ్బ్యాక్స్ మనకి అన్ని లూప్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎన్ని ఫీడ్బ్యాక్స్ ఉంటే అన్ని లూప్స్ మినిమం వస్తాయి. మాక్సిమం దానికన్నా ఎక్కువ రావచ్చు. మినిమం అయితే 3 వస్తాయి. ఇక్కడ దీన్ని బట్టి మినిమం 3 వస్తాయి, కానీ మాక్సిమం మనకి ఎన్ని వస్తాయి చెక్ చేద్దాం. సో డైరెక్ట్ గా చూడంగానే మనం ఐడెంటిఫై చేయగలిగింది అది రాసేద్దాం ఫస్ట్. ఓకే, సో చూడండి, ఫస్ట్ L1 లూప్ రాస్తున్నాను. ఏంటి ఇక్కడ x1 x2 నుంచి డైరెక్ట్ గా మళ్ళీ x1 కి. కాబట్టి ఇక్కడ L1 లూప్ రాస్తున్నానమ్మా. L1 లూప్ 2 ఇంటూ -1 అంటే -2 వస్తుంది. L2 లూప్ కూడా రాస్తున్నా, 3 ఇంటూ -1 అంటే ఇక్కడ L2 లూప్ 3 ఇంటూ -1 కాబట్టి -3. అర్థమైంది కదా? L2 అంటే x2 x3 ఇక్కడికి. నెక్స్ట్ L3 చూడంగానే రాసేవి ఇవి. సో L3 కూడా రాస్తున్నాను. 4 ఇంటూ -1 అంటే -4. 4 ఇంటూ -1 ఇక్కడ లూప్ L3. ఓకేనా? సో ఇప్పుడు L4 లూప్ రాద్దాం. L4 లూప్ ఈ 5 అనే ఫార్వర్డ్ పాత్ నుంచి రాయాలి. ఇలా అర్థమవుతుందా? ఇలా వస్తుంది మనకి, ఇలా. ఓకేనా? సో ఇలా మనకి ఒక లూప్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ నోడ్ రిపీట్ కాలేదు. మనం ట్రేస్ చేసే పాత్ ఇది. మరి ఎక్కడైనా నోడ్ మనకి రిపీట్ అయిందా? ఎక్కడా కాలేదు. సో ఇక్కడ వచ్చిన నోడ్ ఇక్కడ సింగిల్ నోడే, మళ్ళీ సింగిల్ నోడ్, మళ్ళీ సింగిల్ నోడ్. స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ అక్కడ. అర్థమైంది కదా ఇది? సో ఈ లూప్ వస్తుంది మనకి. సో ఈ లూప్ మనకి 4th లూప్ గా రాస్తాం. 4th లూప్. సో 4th లూప్ ప్రోడక్ట్ చేసి డైరెక్ట్ గా రాస్తున్నాను. L4 లూప్. సో 5 పైన ఉన్నది 5 -1 -1 సో ఇక్కడ -1 అంటే -1 ప్లస్ -5 వస్తుంది. -5 4th లూప్. అర్థమైంది కదమ్మా? -5. ఇంకేమైనా లూప్స్ వస్తాయా? ఇంకేం రావు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 5కి వెళ్ళాము. -1కి ఆపేద్దామంటే ఇక స్టార్టింగ్ దగ్గర రావాలి. కాబట్టి కుదరదు. ఓకే, సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ నేను అక్కడికి వస్తాను సార్ అంటే, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా తిరుక్కొని వచ్చాం అనుకోండి, అది L3 ఆల్రెడీ రాసేసాం. అలానే ఇలా వెళ్ళి ఇలా వస్తాను సార్ అంటే మీ డౌట్ నేను చెప్తున్నా. X4 నుంచి స్టార్ట్ అయ్యి ఇది X4 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తాం X3 నుంచి స్టార్ట్ అయ్యి X2కి వెళ్ళాను. ఓకే, X2కి వెళ్ళి మళ్ళీ నేను వెనక్కి వస్తాను సార్ అంటున్నా. ఓకే, ఇది క్లోజ్ లూప్ అవుతుందా? ఇది ఖచ్చితంగా కాదు. ఎందుకు? కండిషన్ ఇందాక చెప్పాను కదా, ఏ ఒక్క నోడు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ట్రెండ్ సెట్ చేయాలి, ఫాలో అవ్వకూడదు. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వకూడదు, కొత్తగా రావాలి మనం. సో కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా వెళ్తున్నాము. ఇక్కడ నోడ్ చూడండి, ఈ నోడ్ మీరు అబ్జర్వ్ చేశారంటే అదే రిపీట్ అయ్యే నోడ్. సో ఈ నోడ్. సో ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తున్నాము, ఇక్కడ వరకు రీచ్ అయ్యాము. మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ నోడ్, అదే నోడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఇది రిపీట్ అవుతుంది కాబట్టి X3 నోడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి క్లోజ్ లూప్ వచ్చే పాసిబిలిటీ లేదు. ఓకే, X3 నోడ్ 2 సార్లు వస్తుంది కాబట్టి క్లోజ్ లూప్ రాదు. ఇంకా మిగతా కాంబినేషన్ కూడా చెక్ చేయొచ్చు. ఇలా వెళ్ళి నేను ఇలా వెళ్తాను సార్ అంటే, ఇలా వెళ్తాను సార్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తానంటే అక్కడ కూడా మళ్ళీ ఏంటి X2 X3 మళ్ళీ
రిపీట్ అవుతుంది, కాబట్టి కుదరదు. సో ఖచ్చితంగా మనకి ఈ లూప్ పాసిబుల్ లేదు కాబట్టి L4 లూప్ వరకు మాత్రమే వస్తుంది, L4 లూప్ వరకు. మరి ఇక్కడ నాన్ టచింగ్ లూప్స్ చూడాలి కదా, అర్థమైంది కదా, 4 లూప్స్ వస్తాయమ్మా, ఈ లూప్స్ రావు, ఇది పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు నాన్ టచింగ్ లూప్స్ చూద్దాం. L1, L2, L3, L4. సో L4 కూడా రాసేసాము. సో L1, L2, L3, L4 అన్ని టచ్ అవుతాయి, ఏ ఒక్కటి టచ్ కాకుండా ఉండడానికి లేదు. కానీ ఒక సెట్ వస్తుంది, ఏదో చూద్దాం. L1, L2 కాంబినేషన్, L1, L3, L1, L4 ఇది కదా మనకి కాంబినేషన్ చెక్ చేయాల్సింది, ఇది ఒక సెట్. నెక్స్ట్ సెట్ రాయాలంటే L2, L3, L2, L4. నెక్స్ట్ సెట్ L3, L4 అంతే, ఇంకా రాదు, మళ్ళీ రిపీట్ చేయొద్దండి, సేమ్ అవే వస్తాయి. సో ఇది మన కాంబినేషన్ సెట్స్. టూ నాన్ టచింగ్ లూప్స్ చెక్ చేయాలంటే ఇది కాంబినేషన్ సెట్ మనకి, ఓకేనా. సో ఇప్పుడు ఒకటి చెక్ చేసుకుంటూ వద్దాం. L1, L2 చూసారంటే కామన్ నోడ్ ఉంది X2, కాబట్టి ఇది పాసిబుల్ లేదు, అంటే రెండు టచ్ అవుతున్నాయి, మనకు కావాల్సిన నాన్ టచింగ్, రెండు టచ్ అవుతున్నాయి కాబట్టి రావట్లేదు అని. L1, L3 ఇది పాసిబుల్ ఉంది, బికాస్ L1 లో X1, X2 ఉంది, L3 లో X3, X4 ఉంది, కాబట్టి కామన్ నోడ్ లేదు, కాబట్టి ఇది పాసిబుల్ ఉంది. L1, L4 అనేది ఇక్కడ నుంచి కంప్లీట్ గా వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా టచ్ అవుతుంది, ఇది పాసిబిలిటీ లేదు, ఇది కూడా మనకి పాసిబిలిటీ లేదు. మరి L2, L3 చూసారంటే కామన్ నోడ్ ఉంది, కాబట్టి ఇది పాసిబిలిటీ లేదు. ఓకే, L2, L4 చేస్తే ఖచ్చితంగా ఇది కూడా టచ్ అవుతుంది, కాబట్టి ఇది పాసిబిలిటీ లేదు. L3, L4 ఇది కూడా టచ్ అవుతుంది, కాబట్టి పాసిబిలిటీ. సో వచ్చేది ఒకటి L1, L3 నాన్ టచింగ్ లూప్, ఒక పాసిబిలిటీ ఉంది, కాబట్టి అర్థమైంది కదా. ఈ కాంబినేషన్ సెట్ మన మైండ్ లో ఉండాలి, చెక్ చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి మనం. 2 నాన్ టచింగ్ లూప్స్, అదే 3 నాన్ టచింగ్ లూప్స్ అనుకోండి, అక్కడ కాంబినేషన్ సెట్ ఎలా రాస్తాం మనం, L1, L2, L3 ఒకేసారి 3 తీసుకోవాలి. అలానే L1, L3, L4 రాయొచ్చు, L2 తర్వాత L3. ఓకే, నెక్స్ట్ L1 అయిపోయింది, L1 తో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ L2 తో స్టార్ట్ చేస్తున్నాం, ఇది ఒక సెట్. L2, L3, L4 అంతే, ఇంకా నెక్స్ట్ సెట్ రాదు. 3 తీసుకుంటే ఇదే కాంబినేషన్ సెట్. కానీ ఇక్కడ ఏంటంటే 3 ఒకేసారి తీసుకొని చెక్ చేయాలి. 3 ఒకేసారి తీసుకొని చెక్ చేశారంటే ఖచ్చితంగా మనకి కామన్ నోడ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ L1, L2, L3 తీసుకున్నారు అనుకోండి, L1, L2 కామన్ నోడ్ ఉంది, L2, L3 కామన్ నోడ్ ఉంది, కాబట్టి ఏ రెండిట్లో వచ్చినా చాలు, అది నాట్ ఎలిజిబుల్. సో ఇది కూడా నాట్ ఎలిజిబుల్. L1, L3 ఈ రెండు టచ్ కాకపోవచ్చు, కానీ L4 తో కంబైన్ చేసినప్పుడు ఖచ్చితంగా టచ్ అవుతుంది, కాబట్టి ఇది కుదరదు. సో 3 నాన్ టచింగ్ లూప్స్ ఇది, అర్థమవుతుందమ్మా. సో 3 నాన్ టచింగ్ లూప్స్ మాక్సిమం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అవాయిడ్ చేస్తాడు, ఇలాంటివి రావు, ఇక్కడికే ఆగిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చిన పాసిబిలిటీ ఒకటి L1, L3. సో L1, L3 అర్థమైంది కదా. సో L1, L3 ఒక్కటే మనకి నాన్ టచింగ్ లూప్ గా వచ్చింది, రైట్. సో నెక్స్ట్ Δ1 వాల్యూ, ఇప్పుడు నేను P1 రాస్తున్నాను. P1 అంటే ఏంటిమా, P1 వాల్యూ 24, అంటే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి, P1 Δ1 బై డెల్టా, ఇది మనకి ఫార్ములా. P1 Δ1 ప్లస్ కదా, సారీ. సో P1 Δ1 ప్లస్ P2 Δ2 బై డెల్టా, ఇది మన క్వశ్చన్. సో దానిలో మన P1 వాల్యూ 24 ఇంటూ Δ1 అంటే ఏంటి, 1 మైనస్ నాన్ టచింగ్ లూప్, అంటే 1 మైనస్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో టచ్ కాని లూప్ ఏదైనా ఉంటే రాయండి. ఓకే, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో టచ్ కాని లూప్ ఏదైనా ఉంటే రాయండి అంటున్నాం. చూడండి మీకోసం మళ్ళీ నేను క్లారిటీగా రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇక్కడ P1 వాల్యూ 24, Δ1 వాల్యూ 1 మైనస్ నాన్ టచింగ్ లూప్, అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఫార్వర్డ్